Yes, this program is conducted by APSSGC, Andhra Pradesh State Skill Development Corporation, right? So, మనకి ఏం కంపెనీస్ వస్తే ప్యాటర్న్స్ ఏంటి ఆల్రెడీ తెలిసిందే. జస్ట్ వీ హ్యావ్ అ లుక్. ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ది సెషన్, రైట్? ఫస్ట్ విల్ గో విత్ ద జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఏ కంపెనీస్ ఏమేమి వస్తాయి మన కాలేజెస్కి, రైట్? క్యాప్జెమినీ, టెక్ మహేంద్ర, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఫోసిస్, and along with these companies and other companies like Virtusa, IBM, Entity Data, CA and CSC. ఈ కంపెనీస్ కూడా అన్ని కూడా డ్రైవ్స్ కండక్ట్ చేస్తాయి. అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్, హౌ దే కెన్ సెలెక్ట్ ద పీపుల్ అన్న విషయానికి వస్తే అండి, వాళ్ళు ఏ కంపెనీ అయినా కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దట్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, రైట్? ఆప్టిట్యూడ్లో జనరల్ ఆప్టిట్యూడ్ విల్ గో విత్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎస్సే రైటింగ్, వర్బల్ ఎబిలిటీ అండ్ కాంప్రహెన్షన్, రైట్? వీటిల్లో ఏదైనా తీసుకుని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, రైట్? అండ్ వన్స్ వి క్రాక్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్, రైట్? అది ఎలా ఉంటుంది అంటే 1-to-1 క్యాండిడేట్ ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ టెక్నికల్తో పాటుగా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే జామ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్ కూడా కండక్ట్ చేస్తాయి, రైట్? అండ్ సిఇఓ ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద కంపెనీస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ అంటే వేరే కంపెనీస్ వేరే ఎగ్జామ్స్ ఉంటాము, అంటే సిలబస్ ఒకటే ఉంటుంది కానీ ద ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్, రైట్? ఇఫ్ యూ వాంట్ గో విత్ క్యాప్జెమినీ ఏముంటుంది అంటే ఓన్లీ ఇంగ్లీష్ సంబంధించి ఓన్లీ ఎస్సే రైటింగ్ ఉంటుంది, రైట్? దాని తర్వాత ఆప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ టెక్ మహేంద్రలో ఎస్సే రైటింగ్, విజువల్ బేస్డ్ ఎస్సే అండ్ వర్బల్ ఎబిలిటీ, ఇది ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి జనరల్ ఆప్టిట్యూడ్. అండ్ విప్రో ఎలా ఉంటుంది జనరల్ ఇంగ్లీష్, వర్బల్ ఎబిలిటీ అలాంగ్ విత్ దట్ ఆప్టిట్యూడ్. ఇన్ఫోసిస్ రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్ ఎబిలిటీ, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ వర్బల్ ఎబిలిటీ, రైట్? ఎంఫోసిస్ ఇట్స్ వర్స్ అండ్ వర్బల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్. సో అన్నిట్లో కూడా జనరల్ ఆప్టిట్యూడ్ అనేది కామన్గా ఉంది, రైట్? సో ఆప్టిట్యూడ్ అనేది దేనికన్నా కామన్గా ఉంటుంది. ఆప్టిట్యూడ్లో మనకి జనరల్ ఆప్టిట్యూడ్ అనేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఐ మీన్ క్వాంటిటేటివ్ వాట్ ఈజ్ కాల్డ్, ఎస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఉంటాయి, రైట్? సో మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే క్యాప్జెమినీ పోస్ట్ పోన్ అయింది. డెఫినెట్గా ఇట్ విల్ బి కండక్టెడ్ బై 8th or 9th డేట్స్ ఇస్తారు. దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ అ లుక్ హియర్, రైట్? క్యాప్జెమినీ రిటన్ టెస్టింగ్ ఉంటుంది. టెస్ట్లో వాళ్ళు ఫస్ట్ కండక్ట్ చేసే టెస్ట్లో ఏముంటుంది అంటే ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆప్టిట్యూడ్లో మనకి 32 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 50 minutes ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో ఏంటంటే ఓన్లీ ఎస్సే రైటింగ్ ఉంటుంది, రైట్? అండ్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్, ఓన్లీ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఉంటుంది. దీంట్లో జామ్ సెషన్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఏమీ ఉండవు, రైట్? అండ్ ఆప్టిట్యూడ్కి ఏ సిలబస్ ఉంటుంది? క్వాంటిటేటివ్ అనాలిసిస్లో సిలబస్ ఏముంటుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, లీనియర్ ఈక్వేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ, రైట్? రీజనింగ్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, సిల్లాలిజమ్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఫ్లో చార్ట్స్ అండ్ నెంబర్ సిరీస్, రైట్? వీటితో పాటుగా పర్సంటేజెస్, ఏవరేజెస్, ఏజెస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమైందంటే హియర్ ఇట్ ఈస్ పంక్చుయేషన్స్, క్యాపిటలైజేషన్స్ అండ్ స్ట్రక్చర్. వీటిల్లోంచి అంటే ఇవి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎస్సే రైటింగ్ అనేది యూ హ్యావ్ టు టైప్ అట్లీస్ట్ ఆఫ్ 300 words in 30 minutes, రైట్? కొంచెం కష్టమే. దాంట్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుల్ స్టాప్ కానీ, క్యాపిటల్ లెటర్ కానీ, కామర్స్ కానీ, లేదంటే స్పేస్ రీడింగ్ కానీ, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్, రైట్? సో ఇది ప్యాటర్న్కి వచ్చేసరికి మనకి మాక్ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుందమ్మా. ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అసెస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, రైట్? ఈ ఐడీస్, పాస్వర్డ్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసి ఉంటాయి. రోజు చెప్పేది ఒకవేళ రాకపోతే కనుక మేనేజ్మెంట్ని మీరు కాంటాక్ట్ చేయండి, సో దట్ వాళ్ళు ఏపీఎస్ఎస్జీసీకి మెయిల్ పెడతారు, రైట్? డన్, దాట్ ఈస్ ద ప్రాసెస్. నౌ టాపిక్ వద్దాం. అంటే రోజు వేరియస్ టాపిక్స్ జరుగుతున్నాయి, రైట్? అంటే టాపిక్స్ ఏమవుతుందంటే మనకి సిలబస్ అయిపోతుందమ్మా. సిలబస్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ పెరుగుతుంది, రైట్? డైలీ చెప్పింది ప్రిపేర్ అవ్వాలి. అండ్ మొబైల్ యాప్స్లో నుంచి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు అందులో ఆప్టిట్యూడ్ సంబంధించి యాప్స్ ఉంటాయమ్మా. ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ప్యాటర్న్స్ కూడా ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టెక్ మహేంద్ర ప్యాటర్న్ అంటే దానికి సంబంధించి క్వశ్చన్లు ఉంటాయి. అండ్ ఇఫ్ యూ గో విత్ క్యాప్జెమినీ క్వశ్చన్లు ఉంటాయి. ఇన్ఫోసిస్ అండ్ యూనివర్సిటీస్ క్వశ్చన్లు ఉంటాయి. సో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇట్స్ ఎ బెస్ట్ థింగ్, రైట్? And today we'll discuss about boats and streams.
బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేసరికి మనకి ఇది టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్, ఇట్స్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ యూజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే వెహికల్స్, రైట్, కార్స్, లేదంటే మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఆర్ మ్యాన్ ఈజ్ వాకింగ్, అలా బోట్ ఒక టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో దాని గురించి క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత ట్రైన్స్ అమ్మ. యాక్చువల్లీ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను కానీ ప్రాబ్లమ్స్ చేయలేదు మనం, రైట్. ట్రైన్స్ అంటే ద సేమ్ కాన్సెప్ట్ ఏదైతే స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్లో యూస్ చేసిందో ఆ సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. కానీ ట్రైన్స్కి వచ్చేసరికి ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అక్కడ కన్సిడరేషన్ చేస్తాం. వెహికల్ అంటే వెహికల్ లెంత్ జనరల్గా నెగ్లిజిబుల్ అని తీసుకుని సాల్వ్ చేసేస్తాం. కానీ ట్రైన్స్కి వచ్చేసరికి ఏమైందంటే ట్రైన్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి దాని లెంగ్త్ కూడా కన్సిడర్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. మనం దాంట్లో ఏదైతే యూస్ చేస్తామో దీంట్లో కూడా అదే యూస్ చేస్తాం, ద సేమ్ ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ kmph ఇంటూ మీటర్ పర్ సెకండ్ దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18 అండ్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ kmph దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5, రైట్. దాంట్లో మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ట్రైన్స్ అంటే ట్రైన్ లెంగ్త్ ఉంటుంది, బోట్స్ అంటే వాటర్లో ట్రావెల్ చేసేదాన్ని జనరల్గా బోట్ అంటాం, రైట్. ఆ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ మూడు కూడా ఇట్స్ బిలాంగ్స్ టు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రైట్. రిలేషన్స్ అంతా సేమే. మనకి టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి రిలేషన్ ఉంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్, అదర్వైజ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఆర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. రిలేషన్ అనేది సేమే. అండ్ ఇంకా మనకు తెలియాల్సింది గుర్తుపెట్టుకోలేదు అనుకుంటే ద kmph ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, ఇందులోనే ఒకటే, మీటర్ పర్ సెకండ్ ఇంటూ kmph దేంట్లోనే ఒకటే, రైట్. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద యూనిట్స్. యూనిట్స్లో కూడా చాలా క్లారిటీ ఉండాలి. అంటే kmpHలు ఇచ్చాడా, మీటర్ పర్ సెకండ్లు ఇచ్చాడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఇచ్చి డిస్టెన్స్ అనేది కిలోమీటర్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఐదర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ది స్పీడ్ ఇంటూ kmph ఆర్ దట్ డిస్టెన్స్ ఇంటూ మీటర్స్. లేదా టైం అవర్స్లో ఇచ్చాడు, దానప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్స్లో తీసుకోవాలి. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద యూనిట్స్. మనం క్యాలిక్యులేట్ చేసే యూనిట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. అంటే మనకు 3 యూనిట్స్ ఒకే దాంట్లో ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ kmph మీటర్ పర్ సెకండ్, kmph అంటే మీనింగ్ ఏంటి, ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉండాలి, టైం అనేది అవర్స్లో ఉండాలి, రైట్. మీటర్ పర్ సెకండ్ అంటే డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉండాలి, టైం అనేది సెకండ్స్లో ఉండాలి. ఒకవేళ లేదు అనుకుంటే కన్వర్ట్ చేసిన తర్వాత సింప్లిఫై చేయాలమ్మా. కన్వర్ట్ చేయకుండా సింప్లిఫై చేస్తే ఆన్సర్ రాదు, రైట్. డన్. లెట్ us have a కాన్సెప్ట్. ఫస్ట్ బోట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. బోట్స్ అంటే జనరల్గా వాటర్లో వెళ్తాయి కాబట్టి విల్ గో విత్ దిస్. ఇది ఒక రివర్ అని ఏదో అనుకుందాం. దిస్ ఇస్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అ రివర్. రివర్ అంటే వాటర్ ఫ్లో ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఇలా పైనుంచి ఇలా కిందకి వెళ్తుందమ్మా. జనరల్గా వాటర్ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి వెళ్తుంది, కింద నుంచి పైకి రాదు, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హియర్ ఈజ్ అ బోట్. ఇది బోట్ లాగా లేకపోయినా అనుకోవాలన్నమాట. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ద బోట్ అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఈ బోటు మనకి 2 డైరెక్షన్ ఉంటుంది. అంటే బోటు ఇలా వెళ్ళచ్చు, లేదంటే ఇలా వెళ్ళచ్చు, రైట్. లెట్ us కన్సిడర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ x అనుకుందాం. x kmph, ఎందుకంటే మనకి యూనిట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. x kmph అంటే మీనింగ్ ఏంటి, ఈ బోటు మామూలుగా x కిలోమీటర్స్ వెళ్తుందమ్మా. అంటే మామూలుగా అంటే స్టిల్ వాటర్ అని కన్సిడర్ చేస్తాం. స్టిల్ వాటర్ అంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఉండదు. లెట్ us కన్సిడర్ ఏ చెరువో ఏదో అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ వాటర్ ఫ్లో ఉండదమ్మా, జస్ట్ అలా ఉంటుంది అనమాట. స్టిల్ వాటర్లో ఒక బోట్ ఉంది, రైట్. దిస్ ఈజ్ ద బోట్. లెట్ us కన్సిడర్ దీని స్పీడ్ x kmph ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటంటే అంటే వాటర్ ఫ్లో ఏం ఉండదు, ఓన్లీ ద బోట్ స్పీడ్ ఈజ్ x kmph. ఈ బోటు వాటర్లో పెడితే గంటకి x కిలోమీటర్లు వెళ్తుంది. దిస్ బోట్ ట్రావెల్స్ x కిలోమీటర్స్ ఇన్ 1 hour, రైట్. అంటే ఇక్కడ మనకి వాటర్ ఫ్లో కన్సిడర్ చేయము ఇక్కడ, ఎందుకంటే ఆ వాటర్లో ఎక్కడ మూమెంట్ లేదు, జస్ట్ అలా ఐడియల్గా వాటర్ ఉంది. దాని బోట్ దీని స్పీడ్ ఓన్లీ బోట్ స్పీడ్ ఇస్ x kmph. అంటే ఈ బోట్ ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఇట్స్ 60 కిలోమీటర్స్ అనుకుందాం, రైట్. అప్పుడు బోట్ స్పీడ్ కూడా 60 kmph ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి, 60 kmph అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ 60 కిలోమీటర్ kmph. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. kmph అంటే అప్పుడు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, kmph కిలోమీటర్ పర్ అవర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 kmph అంటే మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ వెహికల్ గంటకి 10 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ గివెన్ 60 kmph. అంటే మీనింగ్ ఏంటంటే ఈ బోటు స్టిల్ వాటర్ అంటే వాటర్లో మూమెంట్ ఏం లేదు,
we are considering only the speed of the boat, and the speed of the boat is given as 60 kmph, రైట్. అంటే మీనింగ్ ఏంటి, ఈ బోటు గంటకు 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 60 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్. నౌ ఫ్రమ్ హియర్ టు హియర్, ఈ ఎండ్ నుంచి ఆయన వరకు 60 కిలోమీటర్స్ ఉంది. సో హౌ మచ్ టైమ్ ఈజ్ టేకెన్ బై దిస్ బోట్ టు కవర్ ఫ్రమ్ దిస్ ఎండ్, ఇది ఏ బి అనుకుంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రైట్. ఎంత టైం పడుతుంది అంటే ఇట్ ఈస్ 1 అవర్. ఎందుకు అంటే 1 అవర్ అంటే ఇది గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ద బోట్ టేక్స్ 1 అవర్ టు రీచ్ ఏ టు బి. ఇక్కడ మనకి ఏం కన్సన్ట్రేషన్ లేదు, వాటర్ ఫ్లో కన్సిడరేషన్ లేదమ్మా, అది ఐడియల్గా ఉంది. దీన్ని జనరల్గా మనం ఏమంటే స్టిల్ వాటర్ అంటారు. స్టిల్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ వాటర్లో మూమెంట్ ఏం లేదు, ఐడియల్గా ఉంది. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ 10 kmph అంటే మీనింగ్ ఏంటంటే ఆ బోట్ ఖచ్చితంగా ఓన్లీ దిస్ 10 kmph ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, నాట్ బిలాంగ్స్ టు వాటర్. వాటర్కి సంబంధం లేదు, ఓన్లీ ఐడియల్గా బోట్ స్పీడ్ తీసుకుంటేనే 10 kmph. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 20 kmph అంటే మీనింగ్ ఏంటంటే అది ఓన్లీ బోట్ స్పీడే, ఆ వాటర్ స్పీడ్ ఏమి ఉండదు ఇక, ఎందుకంటే వాటర్లో ఫ్లో ఏమి ఉండదు, అలా ఐడియల్గా ఉంటుంది. దాంట్లో ఈ బోట్ స్పీడ్ ఇట్స్ 20 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్. స్టిల్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి, వాటర్లో మూమెంట్ లేదు, దట్ ఈస్ ద మీనింగ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 20 కిలోమీటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఓన్లీ బోట్ స్పీడ్ ఒకటే ఇచ్చినట్టు, అందులో వాటర్ కన్సన్ట్రేషన్ ఏమీ లేదు, అదొకటి అర్థం చేసుకోవాలమ్మా. స్టిల్ వాటర్ అంటే అది, అంటే వాటర్లో మూమెంట్ లేదు. డన్. నౌ we'll see. Now what happened? Here is a boat. ఒక బోట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏముందంటే వాటర్ ఫ్లో కిందికి వెళ్తుంది. వాటర్ ఎలా కిందికి వెళ్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇది డౌన్కి వెళ్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ అంటాం, రైట్. ఇట్స్ కాల్డ్ as a డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, వాటర్ ఎలాగ పైనుంచి కిందకి వెళ్తుంది, పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు ఇది డౌన్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటర్కి కొంచెం దాని ఏమంటారు, ఇట్స్ స్పీడ్ ఉంటుంది, వెలాసిటీ, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోట్ స్పీడ్ వచ్చి 10 kmph అనుకుందాం, రైట్. ఇక్కడ వాటర్ ఫ్లో, వాటర్ స్ట్రీమ్ లేదంటే దీని స్పీడ్ వచ్చి లెట్ us give 4 kmph అంటే ఈ వాటర్ గంటకి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ వాటర్లో ఈ బోట్ స్టార్ట్ చేసుకుని వెళ్తే గంటకి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, రైట్. లేదు ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే ఈ బోట్ స్టార్ట్ అవ్వలేదాము, జస్ట్ పెట్టేసాం, ఆగింది. లేదంటే మన బైక్ తీసుకున్న డౌన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బైక్ ఇలా ఉందమ్మా, బైక్ డౌన్లోకి వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆపేసాం అనుకో, ఇది ఇంజిన్ ఆపేసినా వెళ్ళిపోతుంది, రైట్. అలా ఇక్కడ బోట్ ఆన్ చేయకుండా ఉన్నా కానీ ఆఫ్ చేసి ఉన్నా ఈ బోట్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇది వెళ్తుంది. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, 4 కిలోమీటర్స్ కాబట్టి 4 kmph వెళ్తుంది ఆఫ్ చేసి ఉంటే, రైట్. లేదు ఇప్పుడు ఆన్ చేసి ఉంటామంటే ఇది ఏం చేస్తాం, ఆన్ చేసి ఇది 10 kmph వెళ్తుంది, రైట్. అండ్ ఓన్లీ వాటర్ స్పీడ్ ఎంత వచ్చింది, 4 kmph ఉంది. అప్పుడు టోటల్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుందంటే x plus y, where x is the speed of the boat and y is the speed of the stream. అంటే స్ట్రీమ్తో పాటుగా వెళ్తే ఏం చేస్తాం అంటే వెహికల్ స్పీడు ప్లస్ వాటర్ స్పీడ్ రెండింటిని యాడ్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? వెన్ ద వెహికల్ ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ డౌన్ స్ట్రీమ్, ఈ డైరెక్షన్లో వెళ్తుంటే ఏం చేస్తాం, వెహికల్ స్పీడ్ ప్లస్ బోట్ స్పీడ్ రెండింటిని కూడా యాడ్ చేస్తాం, రైట్. అంటే ఇది ఇలా డౌన్కి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ కేసు ఏంటి, పైకి వెళ్తుంది, ఆబ్వియస్గా రావచ్చు కదా, ఎందుకంటే వాటర్లో ఎదురు కూడా వెళ్ళచ్చు, ఎందుకంటే ఇది ఇంజిన్ మోటార్ కాబట్టి, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నౌ ద బోట్ ఈజ్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 10 kmph అండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లో ఈజ్ 4 kmph. ఇప్పుడు ఏం చేస్తుంది, దీనికి ఎదురు వెళ్తుందమ్మా, ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫోర్స్ కొంచెం ఆపుతుంది, అంటే అప్లో ఎలా అన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది, స్పీడ్ తగ్గుతుంది, రైట్. అప్పుడు అప్ స్ట్రీమ్, ఎందుకంటే ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు కాల్ ఇట్ యాజ్ అ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏం చేస్తామంటే బోట్ స్పీడ్లో నుంచి ఇక్కడ వాటర్ ద స్ట్రీమ్ ఆఫ్ ద స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ వాట్ విల్ గెట్ హియర్ 6 kmph.
అంటే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్లో ఎంత స్పీడ్ వెళ్తుందంటే 14 kmph స్పీడ్ వెళ్తున్న ఈ వెహికల్ అప్ స్ట్రీమ్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది 6 kmph వెళ్తుంది. ఇది ఎందుకు తక్కువ వెళ్తుంది, ఇది ఎందుకు ఎక్కువ వెళ్తుంది అంటే డౌన్గా ఉన్నప్పుడు వాటర్తో పాటుగా వెళ్ళిపోతుంది. సో ఈ స్పీడ్కి వాటర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇలా వచ్చే బోట్ని ఈ వాటర్ స్పీడ్ కొంచెం ఆపుతుంది. రైట్, ఆపడం ఏం చేస్తానంటే ఈ బోట్ స్పీడ్లో నుంచి ఈ వాటర్ స్పీడ్ని తీసేస్తే యూ విల్ గెట్ ద అప్ స్ట్రీమ్ వాల్యూ. రైట్, ఇక్కడ మనకి బోట్ స్ట్రీమ్ ఎక్స్ అనుకున్నాం అండ్ ద స్ట్రీమ్ ఆఫ్ ద వాటర్ వై అనుకున్నాము. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకి అప్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడా, డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడా. అప్ స్ట్రీమ్ వాల్యూ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. వీఆర్ కన్సిడరింగ్ kmph అంటే స్పీడ్ ఇచ్చినట్టు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పీడ్. ఇవన్నీ స్పీడ్ గురించే మాట్లాడుతున్నాం. అప్ స్ట్రీమ్ ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్, ద బోట్ స్పీడ్ అండ్ ద ఓన్లీ వాటర్ స్పీడ్. ఇక్కడ మనకి 4 స్పీడ్స్ వచ్చినాయి. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఏ స్పీడ్ దేనికి. నౌ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడమ్మా. చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. వన్స్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ ఏ టాపిక్ కన్నా ఏ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏం తెలియాలంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ తెలియాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలియాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలియాలి, ఓన్లీ స్పీడ్ స్ట్రీమ్ తెలియాలి. ఈ నాలుగిటికి డిఫరెన్స్ తెలియాలి. రైట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇట్స్ ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, బోట్ స్పీడే ఇచ్చాడు. రైట్, లేదంటే ద స్ట్రీమ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ 5 kmph వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆ వాటర్ స్పీడ్, అందులో ఇంకా బోట్ ఏం మాట్లాడలేదు, ఓన్లీ వాటర్ స్పీడ్ 5 kmph ఇచ్చాడు అంటే గంటకి 5 kilometers వెళ్తుంది. రైట్, నౌ అప్ స్ట్రీమ్ అని ఇచ్చాడు ఇంకమ్మా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ గో విత్ 6 kilometers. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఏంటి మీనింగ్ ఏంటి అంటే బోట్ స్పీడ్ ఉంది, ఆ బోట్ స్పీడ్లో నుంచి ఈ మన వాటర్ స్ట్రీమ్ తీసేగా వచ్చేదాన్ని అప్ స్ట్రీమ్ ఇచ్చినట్టు డైరెక్ట్గా వాల్యూ ఇస్తాడు. లేదంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 14 kilometers. అంటే మీనింగ్ ఏంటి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బోట్ వెలాసిటీ ప్లస్ వాటర్ వెలాసిటీ లేదంటే బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ రెండింటిని కలిపితే డౌన్ స్ట్రీమ్ అంటాము. ఎడిషన్ సమ్, ద సమ్ ఆఫ్ బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్ ఈజ్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. కిందికి వెళ్తున్నప్పుడు జనరల్గా ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే డౌన్ స్ట్రీమ్ అంటే మనకు రకాల కన్ఫ్యూజింగ్ ఉంటే డౌన్ కిందికి వెళ్తుంది కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్ రెండింటిని కలిపితే డౌన్ స్ట్రీమ్. రైట్, ఇట్స్ జనరల్ లాజిక్ ఆర్ కామన్ సెన్స్. రైట్, పైనుంచి కిందికి వెళ్తుందంటే స్పీడ్గా వెళ్తాం ఆబ్వియస్గా. స్పీడ్గా డౌన్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే బోట్ స్ట్రీము వాటర్ స్ట్రీము రెండు కలిపి ఇచ్చిన వాల్యూ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 14 kmph అంటే ఇందులో మనకి ఏముంది బోట్ స్పీడ్. రైట్, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ ఆర్ వాటర్ స్పీడ్ ఈ రెండింటిని కలిపితే డౌన్ స్ట్రీమ్ అంటాం. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి వాటర్ ఫ్లోకి ఎదురు వెళ్తుంది అంటే కింద నుంచి పైకి వస్తుంది. కింద నుంచి పైకి వచ్చినప్పుడు కింద నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డౌన్ స్పీడ్ తగ్గుతుంది. ఆ స్పీడ్ తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే అప్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటంటే బోట్ స్ట్రీమ్లో నుంచి వాటర్ స్పీడ్ని తీసేగా వచ్చిన వాల్యూని డైరెక్ట్గా అప్ స్ట్రీమ్ అంటాడు. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. అంటే ఇక్కడ మనకు 4 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఏముంది 10 kmph ఉంది. రైట్, రెండోది 4 kmph ఉంది అండ్ ద థర్డ్ వన్ ఈజ్ 14 kmph ఉంది అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ 6 kmph ఉంది. సో వీటిల్లో ఏ వాల్యూ దేనికి సంబంధించి అన్నది చాలా క్లియర్గా తెలియాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చెప్పాం 10 ఈజ్ ఈక్వల్స్ ఇది పర్టికులర్గా బోట్ స్పీడే అంటే ఓన్లీ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. రైట్, 4 kmph ఇది ఓన్లీ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో స్పీడ్ ఇచ్చాడమ్మా, ఇది స్ట్రీమ్ స్పీడ్. ఇప్పుడు 14 ఏంటి డౌన్ స్ట్రీమ్. రైట్, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే పైనుంచి కిందకి వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్గా స్పీడ్ పెరుగుతుంది. ఆ డౌన్ స్ట్రీమ్లో ఏమేమి ఉంటాయంటే బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ రెండు కలిపితే డౌన్ స్ట్రీమ్. నౌ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటి బోట్ స్ట్రీమ్లో నుంచి వాటర్ స్ట్రీమ్ తీసేగా వచ్చిన వాల్యూని అప్ స్ట్రీమ్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? నౌ యూ గాట్ ద డిఫరెన్స్. మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్లో 4 వెలాసిటీస్ ఆర్ 4 స్పీడ్స్ ఉంటాయి. అది బోట్ స్పీడ్ ఒకటి, రెండోది వాటర్ స్పీడ్ ఒకటి, రెండోది అప్ స్ట్రీమ్ ఒకటి, థర్డ్ వన్ ఈజ్ అప్ స్ట్రీమ్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ డౌన్ స్ట్రీమ్. రైట్,
బోట్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టిల్ వాటర్లో ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అని కన్సిడర్ చేస్తాం. అండ్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ద వాటర్ ఫ్లో, ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఫ్లో విల్ కాల్ ఇట్ as a స్ట్రీమ్ ఆర్ కరెంట్ అని పిలుస్తాము. కరెంట్ స్పీడ్ అన్నా కానీ విల్ కన్సిడర్ ఇట్స్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, రైట్. And the third one is downstream. Downstream means it consists the sum of both speed of the boat and the water. Water speed, boat speed రెండిట్ని కలిపితే downstream అంటాం. It's a sum of boat speed and water speed, right. And upstream. అప్స్ట్రీమ్ అనేసరికి మనకి ఏంటి డౌన్ స్ట్రీమ్ అంటే కిందకి వెళ్తుంది కాబట్టి యాడ్ చేస్తాం. అప్స్ట్రీమ్ అంటే పైకి వెళ్తుంది, అప్ అంటే పైన కాబట్టి పైకి వెళ్తుంది కాబట్టి విల్ టేక్ అ డిఫరెన్స్. బోట్ స్పీడ్లోంచి వాటర్ స్పీడ్ తీసేస్తే యూ విల్ గెట్ ద అప్స్ట్రీమ్, right. Now you got the difference between all the 4 speeds. Okay, example తీసుకుందాం. We will consider the same example. ఇక్కడ మనకి ఏమంటాడంటే upstream is given as 14. upstream ఎంతంటే 14 kmph and downstream we'll consider upstream 6 అని తీసుకున్నాం కదా. upstream is 6 kmph and downstream is given as 14 kmph. Now what is the value of speed of the boat? అంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ బోట్ అని అడగచ్చు, ఆర్ స్పీడ్ ఆఫ్ వాటర్ ఆర్ కరెంట్ అని అడగచ్చు. అంటే మనకి ఏ వాల్యూ ఇచ్చాడు? అప్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడు, రైట్. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలి అంటే ఏం చేయాలంటే మనం ఈ రెండింటిని యాడ్ చేసి 6 + 14 అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. దెన్ వాట్ విల్ గెట్ హియర్? 6 + 14 అంటే యూ విల్ గెట్ 20 బై 2 అంటే ఏమనుకున్నాం 10 వస్తుంది. సో 10 kmph. దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, రైట్. మనకి స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కావాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలమ్మా. అంటే ఏంటి? 14 - 6 and you have to divide with 2. What you will get? 8. 8 by 2 అంటే what you will get? 4 kmph. ఇనీషియల్గా అదే తీసుకున్నాం కదా మనం. అంటే బోట్ స్పీడ్ 10 kmph అని తీసుకున్నాం అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఆర్ వాటర్ స్పీడ్ ఆర్ కరెంట్ స్పీడ్ ఈజ్ టేకెన్ యాజ్ 4 kmph. సో మళ్ళీ అవే వాల్యూస్ వస్తాయి. Now you got the difference between upstream, downstream and speed of the boat and speed of the current. Speed of the current అన్న stream speed, water flow అన్న ఒకటే మనకి, right. ఇంకా మనకి speed of the boat, yes. లేతే the speed of the boat in still water. స్టిల్ వాటర్ అంటే స్టిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఐడియల్గా ఉన్నది, కదలిక అని లేదు, అంటే వాటర్ ఫ్లో ఏం లేదు, అందులో వాటర్కి స్పీడ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెరువు ఉంది, చెరువులో వాటర్ ఫ్లో ఉంటుందా? ఉండదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ బోట్ స్పీడే కన్సిడర్ చేస్తాం, రైట్. అండ్ మనకి ఏం చేయాలంటే కాలువలు ఉంటాయమ్మా, మన వైపు కాలువలు ఉంటాయి కాబట్టి కాలువలు ఏం చేస్తే వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. ఇలాంటి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వీల్ గో విత్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్. కొంచెం స్లాంట్గా ఉందనుకో ఇలా వెళ్ళి బోట్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది, రైట్. లేదంటే బోట్ రావాలి ఇటు నుంచి ఇటు పైకి రావాలంటే కొంచెం స్లోగా వెళ్తుంది. ఇలా స్పీడ్గా వెళ్తుంది అంటే డౌన్ స్ట్రీమ్, స్పీడ్గా పైనుంచి కిందకి వెళ్ళేదానికి ఎప్పుడూ కూడా స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. ఇఫ్ యూ కన్సిడర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుని స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ కరెంట్ ఈక్వల్స్ టు వై అనుకుంటే వాట్ హ్యాపెండ్? అప్పుడు మనకి అప్ స్ట్రీమ్ ఏం తీసుకుంటాం, డౌన్ స్ట్రీమ్ ఏం తీసుకుంటాం? డౌన్ అన్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, ఎక్స్ ప్లస్ వై, రైట్. అప్ స్ట్రీమ్ అంటే ఏం చేస్తాం? x minus y, where x is the speed of the boat and y is the speed of the water and x is the speed of the boat and y is the speed of the water. డౌన్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే రెండింటిని యాడ్ చేస్తాం, అప్ అన్నప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఇలా మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇఫ్ వి రిక్వైర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఫార్ములా తీసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి, అంతే కదా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత? 2x. 2x బై 2 అంటే ద రిజల్టెంట్ ఎక్స్ వస్తుందమ్మా. అదే జరిగింది ఇక్కడ. ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే యూ విల్ గెట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, రైట్. ఇఫ్ యూ రిక్వైర్డ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ స్పీడ్ ఆర్ వాటర్ ఫ్లో ఏది కావాలంటే ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్?
మనకి అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి డిఫరెన్స్ తీసుకున్నాం. డిఫరెన్స్ అంటే మనకి ఎక్స్ ప్లస్ వై, డిఫరెన్స్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై. అండ్ దీన్ని మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. నౌ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి వై ప్లస్ వై అంటే 2y by 2, then you will get y, which is the speed of the boat, which is the speed of the stream or current speed. Is it clear? సో మనకి ఇక్కడ మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏంటి, కరెంట్ ఏంటి, అప్ స్ట్రీమ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఏంటి. ఒకవేళ అప్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బోట్ స్పీడ్ తెలియచ్చు, వాటర్ స్పీడ్ తెలియచ్చు. లేదు వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్ ఇచ్చాడు అంటే ఏం చేయాలి, అప్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు, డౌన్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు. Is it clear? We'll take with another example. ఇంక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let us consider ఇంక ఎగ్జాంపుల్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడము. హియర్ బోట్ స్పీడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 20 kmph. అండ్ కరెంట్ స్పీడ్ ఇచ్చాడు అంటే వాటర్ స్పీడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 10 kmph. ఫైండ్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అంటాడు. అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి స్పీడ్ తగ్గుతుంది. తగ్గుతున్నప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. అప్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు దీనికి డిఫరెన్స్. అంతేగాని ఈ 10 - 20 అంటే -10 వస్తుంది కదా, మైనస్ తీసుకుంటామా, డోంట్ గో విత్ ఇట్, జస్ట్ టేక్ ఎ డిఫరెన్స్. ఆ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది, సో 10కి 20కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇట్స్ 10, రైట్. డౌన్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉండేది, డౌన్ అంటే స్పీడ్ వెళ్తుంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, దాన్ యూ విల్ గెట్ 30. ఒకవేళ ఇవి ఇచ్చాడు అనుకుందాం, అప్ స్ట్రీమ్ 10 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 30 ఇచ్చాడు, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ఎంత అని అడిగితే ఏం చేస్తాం మనం, ఇది ప్లస్ ఇది, రైట్, బై 2. అంటే ఇక్కడ మనకి ఎంత 10 ప్లస్ ఇది ఎంత అంటే 30/2, దాన్ యూ విల్ గెట్ 40/2. విల్ కన్సిడర్ 40/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. వచ్చిందా, రైట్. అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ వాటర్ స్పీడ్, కరెంట్ స్పీడ్ అని అడిగితే ఏం చేస్తాం, ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే 10 - 20, రైట్, ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటాం. 30 - 10, వాట్ విల్ గెట్ 30 - 10/2. 30 - 10 అంటే 20/2, దాన్ యూ విల్ గెట్ 10. ఇది kmph రాయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏదో రెండు ఇస్తే రిమైనింగ్ 2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే బోట్ స్పీడ్ ఇచ్చాడు అండ్ వాటర్ స్పీడ్ ఇచ్చాడు, మనకి ఏం చేయాలి, అప్ స్ట్రీమ్ వాల్యూ ఎంత, డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఎంత. అప్ స్ట్రీమ్ అంటే మనకి వాల్యూ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. సో 20 - 10 ఇట్ ఈస్ 10. డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తాం, దెన్ యూ విల్ గెట్ 30. నౌ అప్ స్ట్రీమ్ 10 వచ్చింది, డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది, 30 వచ్చింది. ఒకవేళ క్వశ్చన్లో మనకి అప్ స్ట్రీమ్ 10 ఇచ్చి డౌన్ స్ట్రీమ్ 30 ఇచ్చినప్పుడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, లేదంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ కరెంట్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ రెండింటిని యాడ్ చేసి స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం, రైట్. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 30 + 10 40/2 అంటే మనకి బోట్ స్పీడ్ 20 వచ్చింది. అదే కరెంట్ స్పీడ్ అని చేస్తాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. 30కి 10కి డిఫరెన్స్ ఎంత, 20, అండ్ డివైడెడ్ బై 2, దాన్ యూ విల్ గెట్ 10. తీసుకున్నది వచ్చింది ఇక్కడ 10, 20 తీసుకున్నాం. సో మనకి అప్ స్ట్రీమ్ 10 అండ్ డౌన్ స్ట్రీమ్ 30 వచ్చింది. మళ్ళీ దీన్ని రివర్స్గా చేస్తే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ 20 ఇక్కడ తీసుకున్నాం, ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 10, రైట్. ఇంక ఇదే ఉంటుందమ్మా, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని వాడేమంటాడంటే హియర్ ఈజ్ ద బోట్, ఒక బోట్ ఉంది అండ్ వాటర్ ఎలా ఉంది. ఈ బోట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి లెట్ us కన్సిడర్ ఇక్కడికి వెళ్ళిందమ్మా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఏదో టైం ఇస్తాడు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోటు 7 అవర్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ బి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, అండ్ 7 అవర్స్ పట్టింది, టోటల్ జర్నీ 7 అవర్స్ పట్టింది, రైట్. అప్పుడు ఇక్కడ స్పీడ్స్ ఇచ్చేస్తాడు, మేబీ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చినా లేదంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చినా. ఫైండ్ ద డిస్టెన్స్ అని అడుగుతాడు, లేదంటే అప్ స్ట్రీమ్ వాల్యూ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇస్తాడు, ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు. అంటే మనకి ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే ఈ రెండు ఇస్తే ఈ రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ కనుక్కోవచ్చు. లేదు వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్ ఇచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు, రైట్. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు, విల్ గో విత్ 20 kmph అండ్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇచ్చాడు 10 kmph, రైట్. ద టోటల్ ఇట్ టేక్ 5 hours. అంటే ఇక్కడి నుంచి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే బోటు వెనక్కి పాయింట్ దగ్గరికి రావడానికి టోటల్ 5 hours పట్టింది. అయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏబి అని అడుగుతాడు, రైట్. అంటే వెళ్ళి రావడానికి టోటల్ టైం అమ్మ, ఇక్కడ ఇలా వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చింది, ఈ టోటల్ టైం వెళ్ళి రావడానికి టోటల్ 5 hours పట్టింది. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అని అడగచ్చు, ఇంకా ఏమని అడగచ్చు, ఇట్స్ డిపెండ్. కాన్సెప్ట్ అయితే ఇది క్లియర్గా ఉండాలి ఎప్పుడైనా కానీ. సో మా సార్ దీన్ని సాల్వ్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. లేదంటే డిస్టెన్స్ ఇవ్వచ్చు, టైం అడగచ్చు, ఇంకా మూడిట్లో ఏదో రెండు ఇస్తాడు, లేదంటే కంపారిజన్ ఇస్తాడు. ద సేమ్ థింగ్ మన టైమ్ అండ్ డిస్టెన్స్లో సాల్వ్ చేసాం కదా. ఇఫ్ కంపారిజన్ ఈజ్ గివెన్ ఏం చేస్తాం మనం, ఏదైతే కాన్స్టెంట్గా ఉందో దానికి ఈక్వల్ చేసుకుంటాం, అంతే కదా, రైట్. ఇక్కడ ఏముందంటే మనకి ఫ్రమ్ హియర్ టు హియర్ వాటర్ ఇలా ఉంది డిస్టెన్స్, ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటాం, ఈ పాయింట్ బి అనుకుందాం, రైట్. బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడంటే లెట్ us కన్సిడర్ ఇట్ ఈస్ 20 kmph 20 kmph అండ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ స్పీడ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు 10 kmph and the total time taken is equals to 5 hours. Then find the distance between the 2 points. And ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ బోట్ రో ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు బి అండ్ బి టు ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఓవరాల్ టైమ్ ఈజ్ 5 hours. And the speed of the boat is given as 20 kmph and the speed of the thing is given as 10 kmph. అయితే వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటాడు. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడు మనం ఏం చేయాలి, బోట్ ఇలా వెళ్తుంది, కిందకి వెళ్తుంది అంటే మనకు కావాల్సింది ఏంటి అక్కడ, డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ తెలియాలి, అప్ స్ట్రీమ్, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, వెనక్కి వచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ అంతా తెలియాలి, రైట్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తాం. మనకి ఏమొచ్చింది ఇప్పుడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 30 kmph. ఇది డౌన్ స్ట్రీమ్, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి స్పీడ్ అనమాట. ఇది కింద నుంచి పైకి రావాలంటే ఏం చేస్తాం, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం 10 kmph. నౌ స్పీడ్స్ వచ్చేసినాయి, రైట్. ఇప్పుడు మనకేం కావాలి, టైం ఇచ్చేసాడు, డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రమ్ హియర్ టు హియర్ ద డిస్టెన్స్ డి అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ డి అనుకుందాం, రైట్. డిస్టెన్స్ డి అనుకుంటే చూడమ్మా, ఇప్పుడు మనకి ఈ బోట్ ఉంది, లెట్ us కన్సిడర్ బోట్ ఏమనుకుందాం, విల్ గో విత్ బి అనుకుందాం. ఎందుకు, ఈ బి అనే బోటు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి రావాలి, దానికి టోటల్ టైం ఎంత, టీ. లెట్ us కన్సిడర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ డి అనుకుందాం. సో కిందకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ రాద్దాము. నా ఏం చేద్దాం, మనం కిందకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఈ బోట్ కిందకి వెళ్ళాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎందుకంటే ఏ నుంచి బి వరకు డి అనుకున్నాం, రైట్. కిందకి వెళ్తుంది అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్. అప్పుడు స్పీడ్ ఎంత వచ్చింది మనకి, స్పీడ్ ఈజ్ గివెన్ యాజ్ 30 kmph, లెట్ us దిస్ కిలోమీటర్స్ అనుకుందాం. టైం అంటే మనకు ఫార్ములా ఏం తెలుసు, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అని తెలుసు, రైట్. డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకి డి ఉంది, స్పీడ్ ఎంత వచ్చింది 30. దిస్ ఈజ్ లెట్ us కన్సిడర్ T1 అనుకుందాం. T1 అంటే పైనుంచి కిందకి వెళ్ళడానికి పట్టిన టైము, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కింద నుంచి పైకి రావడానికి ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ హియర్, కింద నుంచి పైకి రావాలి అంటే ఆ బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడి నుంచి ఇక్కడికి డి ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా డిఏ ఉంటుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు డి. అండ్ స్పీడ్ ఎంత, మనకి కింద నుంచి పైకి రావాలి అంటే మనకి ఏం కావాలి, అప్ స్ట్రీమ్ కావాలి. అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేసాం, ఇట్ ఈస్ 10 kmph. నౌ టైం T2 అనుకో, ఎందుకంటే పైనుంచి కిందకి వెళ్ళాలంటే త్వరగా వెళ్ళిపోతుంది, ఇది డౌన్ కాబట్టి. కింద నుంచి పైకి రావాలంటే లేట్గా వస్తుంది, ఎందుకంటే వాటర్ ఫ్లోని క్రాస్ చేసుకుంటూ రావాలి, సో టైం ఎక్కువ పడుతుంది. సో టైం ఎంత పట్టింది అనుకుంటే మనకు టైంకి ఫార్ములా ఏం తెలుసు, డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ మీన్స్ హియర్ d/10. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్.
ఇప్పుడు వాడేమన్నాడు, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 hours ఇచ్చాడు. టోటల్ టైం ఏంటి, పైనుంచి కిందకి వెళ్ళి కింద నుంచి పైకి రావడానికి పట్టిన టైం అనమాట. అంటే T1 + T2 ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 అన్నాడు. ఏమన్నాడు, T1 + T2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్, టోటల్ టైం అన్నాడు కాబట్టి. గాట్ ఇట్. అప్పుడు T1 + T2 అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. వాట్ ఇస్ ద థింగ్, ఇక్కడ ఏముంది, T1 ఎంత D/30 + T2 ఎంత D/10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 5 వచ్చిందమ్మ. దీన్ని సాల్వ్ చేస్తే యుల్ గెట్ ద వాల్యూ ఆఫ్ D. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి LCM ఎంత అవుతుంది, 30 అవుతుంది కాబట్టి D ప్లస్ ఇది ఇందులో 3 times పోతుంది కాబట్టి 3D ఈజ్ ఈక్వల్స్ టు 5. దట్ మీన్స్ D + 3D అంటే వాట్ విల్ గెట్ 4D. 4D is equals to 30 into 5 and D is equals to 30 into 5/4. Maybe ఇందులో ఇది 15 times పోతుంది and 2 here 15 into 5 అంటే 75/2 or it is 37.5. 37.5 కిలోమీటర్స్. డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా కిలోమీటర్స్లో ఇస్తాం. ఎందుకు కిలోమీటర్స్లో ఇస్తామంటే ఇక్కడ టైం మనకి అవర్స్లో ఉంది, ఇక్కడ స్పీడ్ వచ్చి kmph ఉంది, మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదమ్మా. రైట్. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్, బోట్ స్పీడ్ ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఈక్వల్స్ టు 20 అన్నాడు అండ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్, అంతేనా, యా, స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ కరెంట్ స్పీడ్, కరెంట్ స్పీడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 10 అన్నాడు. ఇది kmph. అంటే వాట్ ఇస్ ద డిస్టెన్స్. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకంటే ఇది బేసిక్ అమ్మ, ఇది క్లియర్గా ఉంటేనే వీ కెన్ సాల్వ్ ద ఫర్దర్ థింగ్స్. క్వశ్చన్ మనకి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే యాప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా కష్టమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. మనకి ఏ స్పీడ్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, ఏం కనుక్కుని సాల్వ్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. వాట్ ఇస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ the speed of the boat. Speed of the boat ఎంత ఇచ్చాడు మనకి, 20 kmph ఇచ్చాడు. అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ వాటర్ ఎంత ఇచ్చాడంటే 10 kmph ఇచ్చాడు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈజ్ అ రివర్ హియర్, లెట్ us కన్సిడర్ బోట్ ఇక్కడ ఉంది, let us consider it is point A and point B. రైట్. ఇప్పుడు వాడేమన్నాడంటే ఈ బోట్ స్పీడ్ ఇచ్చాడు, వాటర్ ఫ్లో స్పీడ్ ఇచ్చాడు కాబట్టి ఈ బోటు B దగ్గరికి వెళ్ళి మళ్ళీ A దగ్గర రావడానికి టోటల్ టైం ఇచ్చాడమ్మ. టోటల్ టైం ఇది, ఇట్స్ అ టోటల్ టైం, నాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి కాదు, టోటల్ టైమ్ ఈజ్ గివెన్ యాజ్ 5 hours. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్, అంటే బోటు A నుంచి Bకి డిస్టెన్స్ ఎంత. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందని అడిగాడా, లేదంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points అని అడిగాడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ AB, ద 2 points, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points అంటాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇచ్చాడు. కానీ బోట్ ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తుందంటే మీనింగ్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, డౌన్ స్ట్రీమ్ కావాలమ్మా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. అండ్ కింద నుంచి పైకి వస్తుంది అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. రైట్. మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, డౌన్ అంటే కిందకి వెళ్తుంది కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. ఇట్స్ అ కామన్ సెన్స్. రైట్. పెరుగుతుంది అంటే మనకు కావాల్సింది ఏంటి, రెండింటిని జస్ట్ యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ 10 + 20 అంటే 30 kmph. ఇట్స్ అ డౌన్ స్ట్రీమ్ అంటే కిందకి వెళ్ళినప్పుడు ఈ బోట్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 30 kmph ఉంటుంది. అదే బోట్ కింద నుంచి పైకి వస్తుంది అంటే ఏం చేయాలి, వాటర్ ఫ్లోకి ఎదురు వస్తుంది. ఎదురు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే బోట్ స్పీడ్ని వాటర్ ఫ్లో కొంచెం ఆపుతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో కిందకి వెళ్తుంది, బోట్ పైకి వస్తుంది కాబట్టి వాటర్ ఫ్లో ఖచ్చితంగా ఆపుతుంది. దాన్ని మనం ఇది ఆపుకుంటూ పైకి రావాలి అంటే స్పీడ్ తగ్గుతుంది జనరల్గా. రైట్. తగ్గుతుంది కాబట్టి ఏం చేస్తామంటే వి కన్సిడర్ ద డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. ఇట్ ఈస్ 10 kmph. నవ్ మనకి ఏమొచ్చింది, బోట్ స్పీడ్ ఇచ్చాడు, వాటర్ స్పీడ్ ఇచ్చాడు, మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ ఈ బోట్ ఉంది కదా, ఈ బోటు ఇక్కడి నుంచి A నుంచి Bకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అంటే వీఆర్ ఫైండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ A to B, A నుంచి Bకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం.
అప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళడానికి మనకి స్పీడ్ ఎంత వచ్చింది అంటే ఇది కిందికి వెళ్తుంది, డౌన్ స్పీడ్ ఎంత వచ్చింది 30. అండ్ లెట్ us కన్సిడర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ డిస్టెన్స్ డి అనుకుందాం. అంటే ఇది డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, స్పీడ్ ఇది kmph అండ్ దిస్ వన్ ఈజ్ కిలోమీటర్స్ అనుకుందాం. నౌ మనకి టైంకి రిలేషన్ ఏం తెలుసు, లెట్ us కన్సిడర్ ఏ నుంచి బీకి వెళ్ళడానికి పట్టే టైంని t1 అనుకుందాం. వాట్ ఈస్ ద రిలేషన్ ఫర్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ వెన్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అంటే d/s. ఇక్కడ d వాల్యూ ఎంత ఉంది, d అనుకున్నాం, s వాల్యూ ఎంత ఇచ్చాడు 30. దిస్ ఇస్ t1. అంటే ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఈ బోట్కి పట్టే టైం అనమాట ఇది d/30. అంటే ఏ నుంచి కిందకి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామండి, కింద నుంచి పైకి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. కింద నుంచి పైకి అంటే మనం అప్ స్ట్రీమ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 kmph. అండ్ ఇది బి నుంచి ఏకి రావాలి, ఎంత డిస్టెన్స్ రావాలి చేయాలి, డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ఎందుకంటే ఎంత దూరం వెళ్తుందో అంత దూరమే పైకి రావాలి. సో డి ఈక్వల్స్ టు డి అండ్ దీనికి పట్టే టైం t2 అనుకుందాం. రైట్, t2 అనుకుంటే ద టైం మనకి టైంకి ఫార్ములా ఏం తెలుసు, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. దట్ మీన్స్ హియర్ డిస్టెన్స్ ఈజ్ d అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. t1 వాల్యూ ఎంత వచ్చిందో d/30, t2 వాల్యూ ఎంత వచ్చిందో d/10. కానీ వాడు క్వశ్చన్ ఏమన్నాడు, ఓవరాల్ టైం కిందకి వెళ్ళి పైకి రావడానికి 5 hours పట్టింది అన్నాడు. టోటల్ టైం అంటే కిందకి వెళ్ళడానికి పట్టే టైం ఎంత, ఇక్కడికి ఎంత తీసుకున్నాం మనం, t1 అని తీసుకున్నాం, పైకి రావడానికి పట్టే టైంని t2 అని తీసుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 5 hours అన్నాడు. రైట్, లెట్ us సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ t1 ఎంత వచ్చింది మనకి d/30 అండ్ t2 ఎంత వచ్చింది ప్లస్ t2 అంటే d/10. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 30, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 5. దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్, 30 అనేది ఎల్సిఎం అవుతుంది. సో d ప్లస్ 3d ఉంది, 3 times పోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ 4d ఈజ్ ఈక్వల్స్ టు 5 3s 15 అంటే 150 అండ్ d ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 37.5. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 37.5. లేదు వాడు ఏమడుగుతాడంటే ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఈజ్, టోటల్ డిస్టెన్స్ అంటే ఇది ఎలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి ఎంత డిస్టెన్స్, ఇట్ ఈస్ 75 kilometers. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్, వెదర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఫ్రమ్ A to B ఆర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ యాజ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్. రైట్, క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఉన్న 3 వేరియబుల్స్లో ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని కాన్స్టెంట్ మోడ్లో పెడతాడు. మనం ఏం చేయాలంటే ఆ కాన్స్టెంట్ మోడ్ ఏదో తీసుకుని దట్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, d తీసుకున్నాం, ఎలా అన్నా సాల్వ్ చేయొచ్చు. లేదంటే కాన్స్టెంట్ ఈ రెండింటిని స్పీడ్ ఇంటూ టైం ఇలా చేసినా విల్ గెట్ ద వాల్యూ, t వాల్యూ వస్తుంది ఇక్కడ మనకి. రైట్, సో ఇక్కడ మనం t1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఇండివిజువల్గా t2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 hours అన్నాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసాం. వేర్ t1 వాల్యూ ఎంత వచ్చిందో d/30, t2 వాల్యూ ఎంత వచ్చిందో d/10. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5కి ఈక్వల్. ఎందుకు 5కి ఈక్వల్ చేసాము అంటే టోటల్ టైం వాడు 5 ఇచ్చాడు కాబట్టి. రైట్, డన్. సో చూడము, let us go with some examples. See here, man can row upstream at 10 kmph and downstream at 16 kmph. Find the man's rate in still water and the rate of current. అంటే ఏమన్నా మనకి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చేసాడు. అసలు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, మనకి అది డౌన్ స్ట్రీమ్ అనగానే అంటే పైనుంచి కిందకి వెళ్తుంది బోటు, ఆ టోటల్ స్పీడ్ ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ అనగానే కింద నుంచి పైకి వెళ్ళే స్పీడ్ ఇచ్చాడమ్మ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ రెండు అడిగాడు. రైట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ 10 అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 16. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 10 kmph ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 16 kmph ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 10 and 16 kmph రెస్పెక్టివ్లీ అన్నాడు అనుకోమ్మా.
ఖచ్చితంగా అప్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా వాల్యూ తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ అనేది కూడా వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద వెహికల్ ఆఫ్ ఎ బోట్ ఈస్ విల్ గో విత్ 16 and 10 రెస్పెక్టివ్లీ అన్నాడు అనుకోమ్మా. రెస్పెక్టివ్లీ అంటే ఇది అప్ స్ట్రీమ్ ఎప్పుడు వాల్యూ తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి వస్తుంది, అది మైండ్లో ఉండాలి. డౌన్ స్ట్రీమ్ అంటే పైనుంచి కిందకి వెళ్తుంది, ఆ విషయం మైండ్లో ఉండాలి. పైనుంచి కిందకి వెళ్తుందంటే ఇలా డౌన్గా ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కింద నుంచి పైకి రావడం అంటే ఇలా స్లాంట్ పైకి ఎక్కాలి కాబట్టి స్పీడ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఇట్స్ అ మినిమం థింగ్, రైట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. మనకేం కావాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్, బోట్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలని చెప్పాం, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 రాయాలి. సో 16 + 10 by 2, దెన్ యూ విల్ గెట్ 16 + 10 అంటే 26 by 2, దెన్ యూ విల్ గెట్ 13. దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్, రైట్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 16 - 10 by 2, దెన్ యూ విల్ గెట్ 6 by 2, ఆర్ ఇట్ ఈస్ 3 kmph, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో kmph. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డిఫరెన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం 10 తీసుకుని -16 తీసుకున్నాం అనుకోండి, వాట్ విల్ గెట్ హియర్ -6 వస్తుంది. ఎప్పుడు స్పీడ్లో నెగిటివ్ ఉండదమ్మా, ఎందుకంటే 0 ఉంటుంది కానీ నెగిటివ్ స్పీడ్ ఉండదు, రైట్. అందుకని ఎప్పుడు కూడా మనం డిఫరెన్స్ అని కన్సిడర్ చేస్తాం, డోంట్ గో విత్. అంటే మన ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 + 16 తీసుకున్నారు, దాన్ యూ విల్ గెట్ 26. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి 10 - 16 తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, రైట్. దాన్ యూ విల్ గెట్ -6. ఎప్పుడు కూడా స్పీడ్లో మైనస్ రానప్పుడు అందుకని మనం డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, దేంట్లోంచి దేని తీసేసాను కాదు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది. గాట్ ఇట్. నౌ the speed of the boat is 13 kmph and the speed of the current is 3 kmph, right. Done. The next one ఏముంది, a man swims downstream 30 kmph and upstream 18 kmph taking 3 hours each time. What is the velocity of current అని అడిగాడు, అంటే the speed of the boat అని అడిగాము. A man swims downstream 30 kilometers, sorry it's kilometers, అంటే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంతే. అండ్ అప్ స్ట్రీమ్ 18 kilometers టేకింగ్ 3 hours ఈచ్ టైమ్. దెన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ కరెంట్ వెలాసిటీ, వాటర్ ఫ్లో స్పీడ్ ఎంత అని అడిగడం. ఏమన్నాడు, మ్యాన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలా ఉందమ్మా, ఇట్స్ అ రివర్ ఆర్ సంథింగ్, ఆర్ డిస్టెన్స్ అన్నాడా, డిస్టెన్స్ ఓకే ఫైన్ 30 kilometers అన్నాడు. సో ఇక్కడ మనం డీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎలా స్విమ్ చేసినప్పుడు 30 kilometers స్విమ్ చేశాడంట. అప్ స్ట్రీమ్ అంటే పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు 30 kilometers స్విమ్ చేశాడు. ఎన్ని అవర్స్ పట్టింది, 3 hours పట్టిందమ్మా. అండ్ డౌన్ స్ట్రీమ్కి పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు 30 kilometers in 3 hours. అప్పుడు ఏమయ్యాడు, కింద నుంచి పైకి స్విమ్ చేస్తున్నాడు. అప్పుడు ఎన్ని kilometers స్విమ్ చేశాడు, 18 kilometers స్విమ్ చేశాడంట. దీనికి 18 kilometers స్విమ్ చేయడానికి కూడా 3 hours పట్టింది. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ లేదంటే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు స్విమ్ చేస్తానికి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అప్పుడు మనకి స్పీడ్ కావాలి, రైట్. ఈ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఇక్కడ టోటల్ 30 kilometers, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 kilometers and time is equals to 3 hours. So that speed equals to మన ఫార్ములా ఏం తెలుసు, distance upon time, that means 30 by 3, that is equals to 10 kmph. ఈ 10 kmph అనేది ఏంటి, డౌన్ స్ట్రీమ్ అమ్మ. డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది మనకి, 10 kmph వచ్చింది, రైట్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఫర్ అప్ స్ట్రీమ్. అంటే వీడు పైనుంచి కిందకి 30 kilometers స్విమ్ చేశాడు 3 hours, కింద నుంచి పైకి 18 kilometers స్విమ్ చేశాడు అదే 3 hours. క్యాండిడేట్ ఈజ్ సేమ్. ఎందుకు 18 kilometers ట్రావెల్ చేశాడంటే వాటర్ ఫ్లోకి ఎదురు ఇస్తున్నాడు. అంటే వాటర్ వెళ్ళినప్పుడు దాంతో వెళ్ళడం ఈజీ, రైట్. వాటర్ పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు కింద నుంచి పైకి ఈదాలి అంటే ఇట్స్ లిటిల్ బిట్ టఫ్, ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వాటర్ని ఛేదించుకుంటూ మనం ఎదురుకు రావాలి, రైట్. అందుకని ఖచ్చితంగా స్పీడ్ తగ్గుతుంది. నౌ అప్ స్ట్రీమ్ ఏమన్నాడు, ఇక్కడ డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 18 kilometers, టైం ఇచ్చాడు అదే 3 hours. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్, దట్ మీన్స్ 18 by 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 kmph.
అంటే ఇది డౌన్ స్ట్రీమ్ 10 వచ్చింది, అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది 6 kmph వచ్చింది. ఇప్పుడు మనకి మ్యాన్ స్పీడ్ కావాలన్నా కరెంట్ స్పీడ్ కావాలన్నా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అదే మ్యాన్ స్పీడ్ అడిగాడు అనుకో అమ్మ, ఏం చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. 10 + 6 / 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16/2 ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 8 స్పీడ్ అడుగుతున్నాం కాబట్టి kmph. కానీ వాడేమన్నాడు, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. కరెంట్ అంటే ఏం చేస్తాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. కరెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే 10 - 6/2 దాట్ యూ విల్ గెట్ 4/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 kmph. ఇది రైట్ ఆర్ రాంగా అన్న విషయం వచ్చాం అనుకోమా, జస్ట్ చెక్ ఇట్ అవుట్. వీడు స్పీడ్ 8 ఇచ్చాడు, వాటర్ స్పీడ్ 2 ఇచ్చాడు, రైట్. అంటే వీడి పైనుంచి కిందకి రావాలంటే మ్యాన్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్, రైట్. అంటే 8 + 2 10 kmph. పైనుంచి కిందకి రావాలి, దెన్ డౌన్ స్పీడ్ ఇస్ 10 kmph వచ్చింది. కింద నుంచి పైకి రావాలి అంటే మ్యాన్ స్పీడ్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేయాలి. వీడు 8 వచ్చింది, వాడిది తీసేస్తే ఎంత వస్తుంది, మ్యాన్ స్పీడ్ 8 అండ్ వాటర్ స్పీడ్ 2 తీసేస్తే దెన్ యూ విల్ గెట్ 6. నౌ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద వాటర్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ 2 kmph. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అడిగితే ఇట్ ఈస్ 8 kmph, రైట్. నెక్స్ట్ see here. A man rows 6 kmph in still water. It takes him twice as long as row up as to row down the river. Find the rate of the stream. This question కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. What do you think? A man rows 6 kmph in still water. అంటే వాటర్ స్టిల్గా అంటే కదలకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే చెరువులో వాటర్ కదలదు కాబట్టి చెరువు అని తీసుకున్నాం అనుకున్నాం. అని వాడు ఏమన్నాడు, చెరువులో వీస్తే వాడు గంటకి 6 kilometers ఈస్తాడట, రైట్. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ రో అప్ యాజ్ టు రో డౌన్ ద రివర్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్. అంటే వాటర్ ఫ్లో ఏమీ లేకపోతే వాడు 6 kmph గంటకి 6 kilometers స్విమ్ చేస్తాడట. అప్పుడు ఏమనుకోవాలి మనం, లెటర్స్ కన్సిడర్ ఒక ఇలా ఉంది. మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఎంత ఇచ్చాడు 6 kmph ఇచ్చాడు, రైట్. వీడు ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ తీసుకుందాం. డౌన్ స్ట్రీమ్ అంటే లెటర్స్ కన్సిడర్ స్పీడ్ ఆఫ్ వాటర్ ఏమనుకుందాం అంటే మనం x kmph అడుగుదాం. మనకు తెలీదు, అడిగి ఫైండ్ అవుట్ చేయమన్నది అదే. ఇంకో కండిషన్ ఇచ్చాడు, వాడేమన్నాడు, ఇలా డౌన్ స్ట్రీమ్కి ఎంత పడుతుందో ఈ అప్ స్ట్రీమ్కి దీనికి డబుల్ టైం పడుతుందంట. లెటర్స్ కన్సిడర్ దీనికి t టైం పట్టింది అనుకుందాం అమ్మ. అంటే పైనుంచి కిందకి రావడానికి ఎప్పుడు కూడా టైం తక్కువ పడుతుంది. ఎందుకు అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ మనకేం తెలుసు, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే స్పీడ్ పెరిగింది అంటే టైం తగ్గుతుంది. వాడేమన్నాడు, ఈ డౌన్ స్ట్రీమ్కి పట్టే టైము అప్ స్ట్రీమ్కి పట్టే టైం డబుల్ ఉందన్నాడు, రైట్. అంటే ఇక్కడ టైం t అనుకుంటే ఇటు నుంచి ఇక్కడ పట్టే టైం ఎంత ఉంటుంది, 2t ఉంటుంది, రైట్. ఈజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు 6 kmph. మనం ఏమనుకుందాం అంటే స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ x kmph అనుకుందాం. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది మనకి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, మ్యాన్ స్ట్రీమ్ ప్లస్ ఇది కాబట్టి 6 + x kmph. అప్ స్ట్రీమ్ ఏముంటుంది, అప్ స్ట్రీమ్ ఏముంటుంది 6 - x kmph. ఇది డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీమ్, రైట్. లెట్ us కన్సిడర్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ d ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్కి అప్ స్ట్రీమ్కి టైమ్స్ మధ్యన 2 times ఇచ్చాడు, కంపారిజన్ ఇచ్చాడు. ఇలా కంపారిజన్ ఇచ్చినప్పుడు మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో చెప్పుకున్నాం. వెన్ ఎవర్ వీ హ్యావ్ అ కంపారిజన్, రెండింటి మధ్య కంపారిజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది, ఉన్న 3 వేరియబుల్స్లో ఒక వేరియబుల్ కాన్స్టెంట్ మోడ్లో ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ కాన్స్టెంట్, రైట్. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, పైనుంచి కిందకి వెళ్ళినా d డిస్టెన్సే ట్రావెల్ చేయాలి, కింద నుంచి పైకి వచ్చినా d డిస్టెన్సే ట్రావెల్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు మనం ఏం చేస్తాం, దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఈక్వేషన్ తెచ్చుకుంటాం. గాట్ ఇట్. ఇక్కడ మనకి ఏం తెలుసు, నౌ వీఆర్ కన్సిడరింగ్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది 6 + x. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సేమ్ d. టైం ఎంత t టైం పట్టింది, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం,
అప్ స్ట్రీమ్ తీసుకుందాం. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి సో డి ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి 6 + x ఇంటూ టైం ఎంత t. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. నౌ వి కన్సిడర్ ద డౌన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్, సారీ ఇదే డౌన్ స్ట్రీమ్. నౌ వి కన్సిడర్ అప్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్. అప్ స్ట్రీమ్ కనుక స్పీడ్ ఎంత ఇచ్చాడు, కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు బోట్ మ్యాన్ స్పీడ్లోంచి బోట్ స్పీడ్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మ్యాన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. మనం స్ట్రీమ్ ఆఫ్ ద వాటర్ x అనుకున్నాం కానీ దాన్ని తీసేద్దాం. దిస్ ఈజ్ kmph. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి, ద సేమ్ d డిస్టెన్స్, అండ్ టైం ఎంత పట్టింది 2t. దీనికి ఎంత పట్టిందో దానికి డబల్ పట్టింది. నవ్ వీ నో దట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ అంత ఇచ్చాడు మనకి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ స్పీడ్ హియర్ 6 - x ఇంటూ టైం ఎంత 2t. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఎప్పుడైనా కంపారిజన్ ఉన్నప్పుడు ఏం చెప్పాం మనం, ఆ కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దట్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అంటే రెండు ఈక్వేషన్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ పైనుంచి కిందకు వచ్చినా dA ట్రావెల్ చేయాలి, కింద నుంచి పైకి వెళ్ళినా dA ట్రావెల్ చేయాలి. అంటే కాన్స్టెంట్ ఇది చేంజ్ కాదు. నౌ మనం ఏం తెచ్చాం, d ఈక్వల్స్ టు సంథింగ్ హియర్ అండ్ d ఈక్వల్స్ టు సంథింగ్ హియర్. ఇఫ్ a ఈక్వల్స్ టు b అండ్ a ఈక్వల్స్ టు c దెన్ b ఈజ్ ఈక్వల్స్ టు c. అది తెలుసు మనకి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు ఈక్వేషన్ని ఈక్వేట్ చేస్తాం. వాట్ ఇస్ ది ఈక్వేషన్స్ హియర్, 6 - x ఇంటూ t రాసుకుందాం ఇక్కడ. వాట్ ఇస్ ది థింగ్ 6 - x ఇంటూ 2t ఈజ్ ఈక్వల్స్ టు 6 + x ఇంటూ t. ఇది ఈ ఈక్వేషను, ఇది ఈ ఈక్వేషన్. ఎందుకంటే d ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ d ఈక్వల్స్ టు సంథింగ్. నౌ ఇఫ్ యూ సాల్వ్ దిస్ వాట్ విల్ గెట్, tt గెట్ క్యాన్సిల్, 2 × 6 అంటే 12 మైనస్ 2 × x అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 6 + x. ఈ -2xని ఇటువైపు తీసుకెళ్దాం, అప్పుడు +2x అవుద్ది. +2x + x అంటే ఇది 3x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 12 ఉంది, ఈ 6ని ఇటువైపు తీసుకెళ్దాం -6 అంటే 6. నౌ x ఈక్వల్స్ టు ఎంత, x ఈక్వల్స్ టు 2. అంటే మనం x ఏమనుకున్నాం, ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ 2 kmph, రైట్. ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఏమనుకున్నాం, x అనుకున్నాం. ఆ x వాల్యూ ఫైనల్గా మనకు వచ్చింది, ఇట్ ఈస్ 2 అని వచ్చింది. స్పీడ్ కాబట్టి kmph. ఎందుకు kmph అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ kmph అని ఇచ్చాడు, టైం అనేది అవర్స్లో ఇచ్చాడు, అవర్స్లో తీసుకున్నాం, ఇట్స్ t hours అని తీసుకున్నాం. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ విల్ గెట్ ది వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనకి టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కానీ ట్రైన్స్లో కానీ బోట్స్ అండ్ స్పీడ్లో కానీ మనకి ఎప్పుడన్నా కంపారిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఉన్న 3 వేరియబుల్స్లో ఖచ్చితంగా ఒకటి కాన్స్టెంట్లో ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ వేరియబుల్ ఇస్ ఇన్ అ కాన్స్టెంట్ మోడ్. In this case the distance is constant, so that you have to bring an equation distance equals to something for the downstream equation, and for upstream distance equals to something. So distance is constant here, so that we can equate the two equations. If you equate x plus 6 into t is equals to 6 - x into tt, then you will get x equals to 2. We consider x equals to speed of the stream or current speed or water speed. Here it is, the value is 2. ఇజ్ ఇట్ క్లియర్? ఇలా ఉంటాయి మా ప్రాబ్లమ్స్. అంటే మనకి ఎప్పుడైనా కానీ కాన్సెప్టే క్లియర్గా ఉండాలి. ఇందులో చూసుకున్నా, ట్రైన్స్లో చూసుకున్నా, స్పీడ్లో చూసుకున్నా కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు వీ కెన్ ఇంప్లిమెంట్. ఇది కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం ఏం రాదమ్మా. దీన్ని సింపుల్గా చేయాలంటే డోంట్ గో విత్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి మనకి వాడు 6 kmph ఇచ్చాడు మ్యాన్ స్పీడ్, ఇది x అనుకుంటాం. అప్పుడు మనకి ఏమవుద్ది, డౌన్ స్ట్రీమ్ ఏమవుద్ది 6 + x అవుద్ది, అప్ స్ట్రీమ్ ఏమవుతుంది 6 - x అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ చదవగానే d అనేది కాన్స్టెంట్ అని తెలుసు, రైట్. d అనేది డిస్టెన్స్. దీనికి డౌన్ స్ట్రీమ్కి ఏమంటుంది t పడితే అప్ స్ట్రీమ్కి ఏమవ్వాలి 2t పట్టాలి, ఎందుకంటే టైం డబుల్ ట్వైస్ అన్నాడు కాబట్టి. ఇది డిస్టెన్స్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ అప్ స్ట్రీమ్. అప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసేస్తాం. డైరెక్ట్ ఈక్వేట్ చేస్తే టీటీ గెట్ క్యాన్సిల్, దెన్ విల్ గెట్. సింప్లిఫికేషన్ కూడా ఈచ్ అండ్ స్టెప్ బై స్టెప్ చేసుకోకూడదు. ఇక్కడ 12 - 2x అంటే -2x ఇటువైపు తీసుకొస్తే +2x, x + 2x అంటే డైరెక్ట్గా 3x ఉంది, అండ్ 6 × 2 12, ఈ +6 అటువైపు వెళ్తే -6, దెన్ విల్ గెట్ 6. ఆబ్వియస్లీ x ఈక్వల్స్ టు 2. ఇలా చేయాలి, అంతే. ఈచ్ అండ్ స్టెప్ బై స్టెప్ వేసుకోకూడదు. ఇలా ఎప్పుడు చేస్తాము అంటే మన కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలా అప్రోచ్ అయిపోతాము. నౌ సీ హియర్, Sunil can row a certain distance downstream in 6 hours and return the same distance in 9 hours. If the stream flows at the rate of 3 kmph, find the speed of Sunil in still water.
వాడు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, అంటే స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో 6 hours పట్టింది అండ్ అప్ స్ట్రీమ్లో 9 hours పట్టింది. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో అప్ స్ట్రీమ్ కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. లెటస్ ఇందాక దానికి జస్ట్ అ సింపుల్ క్వైట్ ఆపోజిట్. ఇక్కడ మనకి సునీల్ వీడి స్పీడ్ కనుక్కోమనండి. లెటస్ కన్సిడర్ XKmph అనుకుందాం. వాటర్ స్పీడ్ ఇచ్చాడు ఆర్ కరెంట్ స్పీడ్ ఇచ్చాడు. కరెంట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి 3 kmph ఇచ్చాడు. రైట్, ఇట్ ఇస్ 3 kmph. రైట్, డన్. ఇప్పుడు వాడేమన్నాడు, వీడు పైనుంచి కిందకి వెళ్తున్నాడు. లెటస్ కన్సిడర్ ద డిస్టెన్స్ ఇస్ d అనుకుందాం ఇక్కడ. సో మనకి పైనుంచి కిందకి వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది, అంటే ఇక్కడ 6 hours పట్టింది. లెటస్ కన్సిడర్ A నుంచి Bకి రావడానికి. ఇప్పుడు B నుంచి Aకి రావడానికి 9 hours పట్టింది. టైం కూడా ఇచ్చాడు. గాట్ ఇట్. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం తెలియాలి, డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలి, దిస్ స్పీడ్ ప్లస్ దిస్ స్పీడ్ అంటే x+3. రైట్, డౌన్ స్ట్రీమ్ ఏ నుంచి బీకి రావడానికి టైం ఎంత పట్టింది, t = 6, డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏంటి dA. రైట్, మనకి డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి తెలుసు, స్పీడ్ ఇంటూ టైం. దట్ మీన్స్ x+3 × 6. ఇదే ఇన్ఫర్మేషను కిందకి రావడానికి. రైట్, ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే మనకి పైకి వెళ్ళడానికి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది మనకి, వీడి స్పీడ్ మైనస్ స్ట్రీమ్ అంటే x-3, దిస్ ఈస్ ద స్పీడ్ అండ్ టైమ్ టేకెన్ ఈజ్ 9 hours. సో డిస్టెన్స్ మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఇంటూ టైమ్. దట్ మీన్స్ x-3 × 9. Distance equals to something and distance equals to something కాబట్టి we can equate these two. x+3 × 6 equals to x+9 into x-3. x-3 into 9. సో ఇది 2 times పోతుంది, ఇది 3 times పోతుంది. సో వాట్ విల్ గెట్ 2x + 6 is equals to 3x - 3 is 9. రైట్, ఈ x అటు వెళ్తే x, ఈ -9 ఇటు వెళ్తే +9, 9 + 6 అంటే 15. సో x = 15. x అంటే ఏమనుకున్నాం మనం, వీ కన్సిడర్ దట్ x = స్పీడ్ ఆఫ్ దిస్ పర్సన్. రైట్, అండ్ మన క్వశ్చన్ క్లియర్గా ఉండాలి. మనకి ఏం అడిగాడు, స్పీడ్ ఆఫ్ సునీల్ అన్నాడు. లెట్ us కన్సిడర్ ద స్పీడ్ ఆఫ్ దిస్ గై ఈజ్ x అనుకుందాం. వాటర్ ఫ్లో స్పీడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 3 kmph అన్నాడు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ వాటర్ ఫ్లో, స్ట్రీమ్ ఫ్లో, వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్ సేమ్. రైట్, ఇక్కడ మనకి వాటర్ స్పీడ్ ఇచ్చాడు 3 kmph ఇచ్చాడు అండ్ మనకి వీడికి 6 hours పట్టింది, 9 hours పట్టింది. వీడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని చెప్పక్కర్లేదమ్మా, ఎందుకంటే పైనుంచి కిందకు వచ్చినప్పుడు టైం తక్కువ పడుతుంది, ఎందుకంటే స్పీడ్ పెరుగుతుంది కాబట్టి. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే స్పీడ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి. వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. రైట్, అంటే స్పీడ్ పెరిగింది, పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఈ రెండింటిని యాడ్ చేస్తాం కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే మీనింగ్ ఏమవుతుంది, టైం తగ్గుతుంది. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గుతుంది కాబట్టి టైం పెరుగుతుంది. గాట్ ఇట్, డన్. ఇప్పుడు మనకి పైనుంచి కింద రావడానికి డౌన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ వేద్దాం. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత వస్తుంది, లెట్ us కన్సిడర్ ది స్పీడ్ ఆఫ్ సునీల్ x అనుకున్నాం, వాటర్ స్పీడ్ ఇది అనుకున్నాం కాబట్టి డౌన్ స్ట్రీమ్ బికమ్స్ దిస్ ప్లస్ దిస్. సో x+3 is the speed of downstream and the time taken by this guy to reach A and B is 6 hours. So time 6 అని తీసుకుంటాం. The distance is equals to, we know that the relation speed into time, where speed here is x+3 into time value ఎంత వచ్చింది 6 ఇచ్చాడు. సో the total distance equals to x+3 into 6. ఇది పైనుంచి కింద రావడానికి A నుంచి Bకి డిస్టెన్స్ అమ్మ. నౌ అప్ స్ట్రీమ్ వాల్యూ తీసుకుందాం. అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది మనకి, ద స్పీడ్, ఈ స్పీడ్లోంచి ఈ స్పీడ్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 9 hours, t = 9. The distance equals to, we know the relation speed into time, so x-3 into 9. ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, పైనుంచి కిందకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో కింద నుంచి పైకి కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. సో మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు సంథింగ్. హియర్ d = x+3 into 6 అండ్ హియర్ d = x-3 into 9. ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే a = b అండ్ a = c, దెన్ వీ కెన్ ఈక్వేట్ b = c. రైట్, సో x+3 into 6 is equals to x-3 into 9. దీన్ని సింప్లిఫై చేస్తే x వాల్యూ 15 వచ్చింది. వాట్ వీ కన్సిడర్ యాజ్ x ఏమనుకున్నాం, ద స్పీడ్ ఆఫ్ సునీల్. సో ద ఆన్సర్ ఈజ్ 15 హియర్. రైట్, డన్. నెక్స్ట్ గో విత్ ద నెక్స్ట్ వన్. A boat goes
40 kilometers upstream in 8 hours and 36 kilometers downstream in 6 hours. Find speed of boat in still water. What is the thing here? A boat goes 40 kilometers upstream 8 hours వెళ్ళిందంటాము and 36 kilometers downstream in 6 hours. So boat speed ఎంత అన్నాడు. How you will find this? 40 kilometers అక్కడ km ఇచ్చాడమ్మా, అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇవ్వలేదు అక్కడ. See here. Now first of all మనం ఏం చేయాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ తెలిస్తే మనకి ఆబ్వియస్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కూడా తెలిసిపోతుంది, రైట్. మనకి ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్? బోట్ ట్రావెల్స్, ఒక బోట్ ఉంది, బి అనే బోట్ ఉంది, ఇట్ ట్రావెల్స్ 40 kilometers in how many hours? 8 hours, right? It is 8 hours and 40 kilometers 8 hours చేస్తుంది. The same boat ఇదేంటిది upstream, right? ఇది డౌన్ స్ట్రీమ్. సేమ్ బోట్ 36 kilometers in 6 hours అట. Now you have to find the speeds. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు 40 kilometers, టైం ఇచ్చాడు 8. సో స్పీడ్ ఏమవుతుంది మనకి, డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ అంటే 40/8, వాట్ విల్ గెట్ 5. ఇది కేఎంపిహెచ్లో ఉంది, ఇది అవర్స్లో ఉంది కాబట్టి, ఐ మీన్ ఇది కిలోమీటర్లో ఉంది, ఇది అవర్లో ఉంది. సో 5 kmph స్పీడ్ వచ్చేసింది. ఇదేం స్పీడు, అప్ స్ట్రీమ్ స్పీడ్. నౌ డౌన్ స్ట్రీమ్ చూద్దాం. ఇది డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మనకి ఏం కావాలి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ అంతే ఇక్కడ 30/6, దాన్ యూ విల్ గెట్, సారీ 36 కదా, 36/6, దాన్ యూ విల్ గెట్ 6 kmph. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది, 5 kmph ఉంది. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, ఎంత వచ్చింది, 6 kmph వచ్చింది. ఇప్పుడు మనకి బోట్ స్పీడ్ కనుక్కోమన్నా వాటర్ స్పీడ్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. వాడేం అడిగాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్, అంటే బోట్ స్పీడ్ అడిగాడు. బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. సో 6 + 5/2, దెన్ యూ విల్ గెట్ 11/2, దట్ ఈస్ నథింగ్ బట్ 5.5 kmph. ఒకవేళ కరెంట్ స్పీడ్ వాటర్ స్పీడ్ అడిగితే ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 6 - 5/2, దట్ మీన్స్ 1/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 kilometers kmph. ఇది బోట్ స్పీడ్, ఇది వాటర్ స్పీడ్. వాట్ ఎవర్ ద థింగ్, రైట్. మనకి అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, 5 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, 6 వచ్చింది. ఇట్స్ అ కన్ఫర్మేషన్, క్లారిటీ. ఒకసారి చెక్ చేసుకోవాలంటే అలా చెక్ చేసుకోవాలమ్మా. ఇది క్లియర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి ఏమన్నాడంటే ఒక బోటు అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసినప్పుడు అది 8 అవర్స్లో 40 kilometers ట్రావెల్ చేస్తుందంట, రైట్. డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసినప్పుడు 6 అవర్స్లో 36 kilometers ట్రావెల్ చేస్తుందంట. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఏమని అడగచ్చు. మనకి అకార్డింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్ అనేది 8 అవర్స్లో 40 kilometers ట్రావెల్ చేస్తుంది అంటే గంటకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అదర్వైజ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వీ హ్యావ్ డిస్టెన్స్ అండ్ టైమ్. నౌ వీ కెన్ క్యాలిక్యులేట్ స్పీడ్. వీ నో దట్ ద రిలేషన్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్, where distance equals to 40 and time is equals to 8. So 40/8 you will get 5 kmph స్పీడ్ వస్తుంది. ఇది దేనికి ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ అని క్లియర్గా ఇచ్చాడమ్మా. అప్ స్ట్రీమ్లో 40 kilometersని 8 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. అంటే మనకు వచ్చే స్పీడ్ కూడా అప్ స్ట్రీమ్ స్పీడే వచ్చినట్టు. నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్కి వాల్యూ ఏమిచ్చాడు, ఆ బోటు 36 kilometers ట్రావెల్ చేయడానికి 6 hours పట్టిందట. అది 36 kilometers ట్రావెల్ చేయడానికి 6 hours పడితే 1 kilometer 1 hourలో ఎంత ట్రావెల్ చేస్తుంది. అదర్వైజ్ ద డిస్టెన్స్ ఇస్ 36 kmph అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 hours, దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్. సో 36/6, దెన్ యూ విల్ గెట్ 6. ఇదేంటి డౌన్ స్ట్రీమ్. మనకి ఇప్పుడు ఏమొచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 6 వచ్చిందమ్మా.
we require the speed of the boat. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం, then you will get 5.5. if you require the speed of the water, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసి బై 2 చేస్తాం, it is 0.5. ఏది అడిగితే that is the answer, right? Next, see here. A boat travels upstream from B to A and downstream from A to B in 3 hours. If the speed of the boat in still water is 9 and the speed of the current is 3, then the distance between A, B, right? Take the question చూసుకోండి ఒకసారి క్లియర్గా. What is the information we have? A boat travels upstream from B to A. ఎప్పుడైనా కానీ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే బెటర్ గో విత్ డయాగ్రామ్ అంటే కొంచెం క్లారిటీ ఉంటుందమ్మ. ఎ బోట్ ట్రావెల్స్ అప్ స్ట్రీమ్ ఫ్రమ్ బీ టు ఏ. అప్ స్ట్రీమ్ అంటే రైట్, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. బీ టు ఏ అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది, ఇది తెలియాలి, రైట్? ఇప్పుడు బి నుంచి ఏకి ట్రావెల్ చేయడానికి హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్ ఫ్రమ్ బీ టు ఏ? A boat travels upstream from B to A and downstream from A to B in 3 hours. Total time 3 hours. If the speed of the boat in still water is 9 kmph, and boat speed ఇచ్చాడు, boat speed ఎంత ఇచ్చాడంటే 9 kmph ఇచ్చాడు, and water speed ఇచ్చాడు, or current speed and water speed not, it is 3 kmph. రైట్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. ఇప్పుడు వాడేమన్నాడంటే ఈ బోటు బి నుంచి ఏకి వెళ్ళి ఏ నుంచి బికి వెళ్ళడానికి టోటల్ టైం ఇచ్చాడమ్మ. టోటల్ టైం ఈక్వల్స్ టు 3 hours అని ఇచ్చాడు. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ ఆర్ అప్ స్ట్రీమ్ ఆర్ ద డిస్టెన్స్, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి? టైం ఇచ్చాడు, లెట్ us కన్సిడర్. మనకి బోట్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అప్ స్ట్రీమ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అప్ స్ట్రీమ్ అనేసరికి ఏం చేస్తాం మనం? దిస్ మైనస్ దిస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 kmph. అండ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇది ప్లస్ ఇది, దాన్ని యూ విల్ గెట్ 12 kmph. ఇది స్పీడ్స్ అన్నమాట, రైట్? డన్. నా మనం ఏం చేద్దామంటే కింద నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పైనుంచి కిందకి రావడానికి టోటల్ టైం ఇచ్చాడు. అంటే లెట్ us కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద నుంచి పైకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. కింద నుంచి పైకి వెళ్ళడానికి అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు 6 kmph అండ్ డిస్టెన్స్ ద సేమ్ డిస్టెన్స్ అండ్ టైం ఏమనుకుందాం అంటే T1 అనుకుందాం. అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి టైంని T1 అనుకుందాం. T1 అంటే టైం కొన్ని ఫార్ములా ఏం తెలుసు? డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ మీన్స్ D/6. గాట్ ఇట్? ఏంటిది? బి నుంచి ఏకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్, బి టు ఏ ఇన్ఫర్మేషన్ ఇది. నవ్ వీ కన్సిడర్ ఏ టు బి ఇన్ఫర్మేషన్. ఏ టు బి అంటే పైనుంచి కిందకి వస్తుంది. దీని ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఈ స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి స్పీడ్ ఎంత? ఇట్స్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 12. సో speed is equals to 12 and distance equals to constant, that is d, and T2 time enta? Distance upon speed, that means d/12, right? ఇది A నుంచి Bకి రావడానికి ఇన్ఫర్మేషన్, ఇది B నుంచి Aకి రావడానికి ఇన్ఫర్మేషన్, A నుంచి Bకి రావడానికి ఇన్ఫర్మేషన్. నౌ మనకేం తెలుసు? టోటల్ టైం 3 hours ఇచ్చాడు హియర్. అంటే ఇక్కడ T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 3 hours అని ఇచ్చాడు. T1 వాల్యూ ఏమొచ్చింది మనకి? యాక్చువల్లీ T1 వాల్యూ ఈజ్ D/6 ప్లస్ T2 వాల్యూ అంటే D/12 ఈజ్ ఈక్వల్స్ టు 3. నౌ LCM ఈజ్ 12 LCM కాబట్టి ఇందులో 2 times, దట్ మీన్స్ 2D ప్లస్ D ఈజ్ ఈక్వల్స్ టు 3, రైట్? 2D ప్లస్ 3 అంటే ద థింగ్ ఈజ్ 3D ఈజ్ ఈక్వల్స్ టు 3 into 12 and this 3 can cancel, D ఈజ్ ఈక్వల్స్ టు 12. డైరెక్ట్గా D అనేది 12 వచ్చింది. అంటే ఫ్రమ్ హియర్ టు ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 kilometers. డిస్టెన్స్ కాబట్టి ఇది కిలోమీటర్లో మెన్షన్ చేస్తాం. ఎందుకంటే స్పీడ్ అనేది kmpHలో ఉంది, టైం అనేది అవర్స్లో ఇచ్చాడు కాబట్టి, రైట్? అంటే క్వశ్చన్ మన క్లారిటీ, క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఈజీగానమ్మా. ఫస్ట్ ఏమన్నాడంటే హియర్ వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? అ బోట్ ట్రావెల్స్
అప్స్ట్రీమ్ బీ టు ఏ, అప్స్ట్రీమ్ బీ టు ఏ, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ ఏ టు బి రావడానికి టోటల్ టైం 3 hours ఇచ్చాడు. అంటే మనకి అక్కడ టైం 3 hours దేనికి తీసుకోవాలన్నది తెలియాలి, రైట్. బీ టు ఏ డౌన్ స్ట్రీమ్ అండ్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ 3 hours. అంటే బి నుంచి ఏకి వచ్చి ఏ నుంచి బి మొత్తానికి 3 hours ఇచ్చాడు అనమాట, రైట్. అంటే ద టోటల్ టైమ్ వీ కన్సిడర్ యాజ్ 3 hours. నౌ ఓకే ఫైన్. ఇక్కడ బోట్ స్పీడ్ ఇచ్చాడు 9 kmph అండ్ వాటర్ స్పీడ్ ఇచ్చాడు 3 kmph, రైట్. ఇప్పుడు మనకి బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ ఉన్నప్పుడు వీ కెన్ ఫైండ్ వాట్ ఇస్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ వాట్ ఇస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ అంటే స్పీడ్ తగ్గాలి కాబట్టి రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం, ఇట్ ఈస్ 6 kmph. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ పెరగాలి కాబట్టి ఈ రెండింటి సమ్ తీసుకుంటాం, ఇట్ ఈస్ 12 kmph. ఇప్పుడు మనకి ఏమడిగాడు, డిస్టెన్స్ అడిగాడు. అంటే బి నుంచి ఏకి ఎంత డిస్టెన్సో ఏ నుంచి బికి కూడా అంత డిస్టెన్స్. దట్ మీన్స్ ఇన్ దిస్ కేస్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో మనం ఏం చేస్తాం, దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ ఈక్వేషన్ తీసుకొస్తాం. ఆ డిస్టెన్స్ అంటే నవ్ వీఆర్ కన్సిడరింగ్ ద అప్ స్ట్రీమ్, బి నుంచి ఏ రావడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో అప్ స్ట్రీమ్ కాబట్టి స్పీడ్ అనేది 6, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం అప్ స్ట్రీమ్ స్పీడ్ 6. అండ్ డిస్టెన్స్ బి నుంచి ఏకి రావడానికి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి, డి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. బి నుంచి ఏ రావడానికి పట్టే టైంని T1 అనుకుందాము. నవ్ వీ నో దట్ ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు డి బై స్పీడ్ ఎంత వచ్చింది 6. సో ఈక్వేషన్ ఏమొచ్చింది, T1 ఈజ్ ఈక్వల్స్ టు డి బై 6. అదేంటి, బి నుంచి ఏకి రావడానికి ఇన్ఫర్మేషన్, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఏ నుంచి బీకి రావడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏ నుంచి బీకి రావడానికి అంటే పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి ఇట్స్ కన్సిడర్ ఎస్ ఎ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, ఈ రెండింటిని యాడ్ చేయాలి, దెన్ యూ విల్ గెట్ 12. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 kmph. సో ఏ నుంచి బీకి ట్రావెల్ చేయాలంటే ద సేమ్ డిస్టెన్స్ డి అనుకున్నాం. సో ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ డి. టైం అక్కడి నుంచి ఏ నుంచి బీకి రావడానికి పట్టే టైంని T2 అనుకుందాం. టైం రిలేషన్ ఏం తెలుసు మనకి, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు డి బై స్పీడ్ అంతా 12, డి బై 12. అంటే ఇక్కడ మనకి 2 ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. T1 ఈజ్ ఈక్వల్స్ టు డి బై 6 అండ్ T2 ఈజ్ ఈక్వల్స్ టు డి బై 12. కానీ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, టోటల్ టైం T1 ప్లస్ T2 వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 3 hours ఇచ్చాడు. సో వీ కన్సిడర్ T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 3 అని తీసుకుంటాం. సో అప్పుడు ఏం చేస్తాం అంటే T1 ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది మనకి, డి బై 6. అంటే T1ని డి బై 6తో రీప్లేస్ చేసాం. T2 వాల్యూ ఎంత వచ్చింది, డి బై 12. సో T2ని డి బై 12తో రీప్లేస్ చేస్తే ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, డి బై 6 ప్లస్ డి బై 12 ఈజ్ ఈక్వల్స్ టు 3. దాన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్ విల్ గెట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 12. 12 అనేది డైరెక్ట్ కిలోమీటర్స్లో వస్తుంది, ఎందుకంటే స్పీడ్ అనేది kmph లో ఉంది, టైం అనేది అవర్స్లో ఉంది కాబట్టి. ఫైన్. సో డి ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అ మ్యాన్ రో 5 kilometers ఇన్ స్టిల్ వాటర్. అంటే బోట్ స్పీడ్ మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 1 kmph. అంటే ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఇట్ టేక్స్ 1 hour టు రో టు ఏ ప్లేస్ అండ్ బ్యాక్. అంటే పైనుంచి కిందకి రావడానికి 1 hour పట్టింది. హౌ ఫార్ ద ప్లేస్ ఈజ్, ద సేమ్ క్వశ్చన్. మ్యాన్ స్పీడ్ 5 ఇచ్చాడు. మ్యాన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 5 kmph ఇచ్చాడు. అండ్ వాటర్ స్పీడ్ కరెంట్ స్పీడ్ కూడా ఇచ్చాడు, ఇట్ ఈస్ 1 kmph. సో దీన్ని బట్టి మనకి అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, దిస్ మైనస్ దిస్ బై 2 అంటే 5 - 1 4/2 అంటే 2 kmph. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది, దిస్ ప్లస్ దిస్ బై 2 అంతే కదా. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 అంటే 3 kmph. నౌ టోటల్ టైం అంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి ఏకి రావడానికి టోటల్ టైం 1 hour అని ఇచ్చాడు. సేమ్ T1 మనకి T1 ఏమవుతుంది, T1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, పైనుంచి కింద రావడానికి డిస్టెన్స్. డౌన్ స్ట్రీమ్ కాబట్టి 3 తీసుకుంటాం. సారీ, దిస్ వన్ ఈజ్ 3. డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది 3 కాబట్టి. అండ్ T2 ఎంత అవుతుంది మనకి, T2 టైం టేకెన్ కింద నుంచి పైకి వెళ్ళడానికి డి బై 2. T1 ఇది T2 ఇది, ఈ రెండింటిని యాడ్ చేస్తే T2 ప్లస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి టోటల్ టైం 1 కాబట్టి దీన్ని 1కి ఈక్వల్ చేస్తాం. దెన్ వాట్ విల్ గెట్ 6 ఈజ్ ద ఎల్సిఎం. అంటే 2D ప్లస్ 3D ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే 5D it takes 1 hour to row a place and back. How far is the place? So LCM
3 2 జర్ 6 కదా, యా ఇట్స్ 6. ఇది ప్లస్ ఇది మ్యాన్ స్పీడ్, సారీ ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మ్యాన్ స్పీడ్ 6 ఉంది, కరెంట్ స్పీడ్ ఇది ఉంది కాబట్టి అప్ స్పీడ్ యూ విల్ గెట్ 4 అండ్ డౌన్ స్పీడ్ యూ విల్ గెట్ 6. అండ్ జస్ట్ ఏం చేస్తాం అంటే మ్యాన్ స్పీడ్ని డౌన్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం, యు ఆర్ నాట్ డివైడ్ బై 2, రైట్. అండ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటాం 12. నౌ పైనుంచి కింద రావడానికి T1 అనుకుందాం, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ బై 4 అండ్ డిస్టెన్స్ బై 6, రైట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ టైం 1 అవర్ అన్నాడు. నౌ ద LCM ఈజ్ 12 హియర్, ఇది 3D ప్లస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ యూ విల్ గెట్ 5D ఈజ్ ఈక్వల్స్ టు 12 అండ్ D ఈజ్ ఈక్వల్స్ టు 12 by 5, దట్ మీన్స్ 2.4 కిలోమీటర్స్, రైట్. మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. వాడు ఏమన్నాడంటే మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 5 kmph, అంటే వాటర్ ఫ్లో లేకుండా వాటర్ ఫ్లో ఏం లేకుండా ఓన్లీ బోట్ స్పీడ్ అంటే మ్యాన్ స్పీడ్ 5 kmph ఇచ్చాడు. తర్వాత వాటర్లు ఇండివిజువల్గా ఇచ్చాడు 1 kmph ఇచ్చాడు. మనకి అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళాలంటే మ్యాన్ స్పీడ్లోంచి వాటర్ స్పీడ్ తీసేయాలి. సో 5 - 1 ఇట్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ 4 kmph స్పీడ్ కాబట్టి kmph అంటాం, రైట్. డౌన్ స్ట్రీమ్ అంటే ఆ మ్యాన్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్ వస్తున్నాడు కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తాం, 5 + 1 6. ఇప్పుడు వాడేం చేస్తాడంటే ఇలా ఉన్నాడు, పైనుంచి కింద రావడానికి పట్టే టైం అండ్ కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టే టైం టోటల్ 1 అవర్ అన్నాడు. లెటస్ కన్సిడర్ పైనుంచి కింద రావడానికి టైం తీసుకుందాం. టైం కావాలంటే ఏం తెలియాలి మనకి, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. పైనుంచి A నుంచి Bకి డిస్టెన్స్ D అనుకుందాం, అప్పుడు ఇన్ఫర్మేషన్ వేసుకోవాలి. ఇలా అనుకున్నప్పుడు ద డిస్టెన్స్ D అనుకుందాం, రైట్. ఇప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుంది, పైనుంచి కింద రావడానికి డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. లెట్ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి టైం అనుకుందాం, T1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ కాబట్టి D/6, రైట్. ఇప్పుడు ఏమైంది, సెకండ్ కేసు కింద నుంచి పైకి వెళ్ళాలని తీసుకుందాం. కింద నుంచి పైకి వెళ్ళడానికి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. స్పీడ్ ఎంత, కింద నుంచి పైకి వెళ్ళడానికి 4 ఇచ్చాడు, ఇది T2 అనుకుందాం. మనకేమొచ్చాడు టోటల్ టైం అంటే T1 + T2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు, రైట్. T1 ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది మనకి, హియర్ D/4 అండ్ T2 ఈక్వల్స్ టు D/6, ఆర్ T1 ఈక్వల్స్ టు D/6, T2 ఈక్వల్స్ టు D/4. ఈ రెండింటిని కలిపితే 1 అన్నాడు. సో D/4 + D/6 ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 అనేది తీసుకున్నాడంటే టోటల్ టైం 1 అవర్ పట్టింది అన్నాడు కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ D ఈజ్ ఈక్వల్స్ టు 2.4. D అంటే డిస్టెన్స్ అనుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ 2.4 కిలోమీటర్స్, రైట్. డన్. నెక్స్ట్ see here, a boat moves upstream at the rate of 1 kilometer in 10 minutes and downstream at the rate of 1 kilometer in 6 minutes. The speed of the current is, వాడేమన్నాడు, a man or a boat moves upstream at the rate of 1 kilometer in 10 minutes and downstream 1 kilometer in ఏమన్నాడు, upstream 1 kilometer in 10 minutes and downstream 1 kilometer in 6 minutes. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్, బోట్ స్పీడ్ మ్యాన్ స్పీడ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, వాడు 10 minutes అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాడు అంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. అప్ స్ట్రీమ్లో వీడు ఏమన్నాడు 10 minutesలో 1 kilometer ట్రావెల్ చేస్తున్నాడు. డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అంతే కదా. స్పీడ్ వస్తుంది మనకి. స్పీడ్ ఏం తెలుస్తుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ ఎంత 1 kilometer, టైం ఎంత 10 minutes కాబట్టి అవసరం కన్వర్ట్ చేస్తే 60, రైట్. ఇది కన్సిల్ అయిపోతే సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 kmph. ఇదేంటిది అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది 6 kmph వచ్చింది. నా సేమ్ డౌన్ స్ట్రీమ్ కూడా అలా కనిపిస్తుంది. మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kilometer అన్నాడు, టైం ఈజ్ ఈక్వల్స్ టు 6 minutes అన్నాడు. స్పీడ్ మనకు తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం అంటే డిస్టెన్స్ అంటే 1 kilometer బై టైం ఎంత 6 minutes.
6 minutes కాబట్టి ఇది కిలోమీటర్లో ఉంది, మినిట్స్లో ఉంది. అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అవర్స్లో కన్వర్ట్ చేయాలని డివైడెడ్ బై 60. డివైడెడ్ బై 60 చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 60 పైకి వెళ్ళిపోతుంది. రెసిప్రోకల్ ఇంటూ 60 అంటే ఇది ఈక్వల్స్ టు 10 kmph. అంటే డౌన్ స్ట్రీమ్ 10 kmph వచ్చింది. ఇప్పుడు మనకేం అడిగాడు వాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ బోట్ స్పీడ్ అడిగితే బోట్ స్పీడ్ అంటే ఏం చేయాలి, ఇది ప్లస్ ఇది బై 2 అంటే 10 ప్లస్ 6 by 2, then you will get 16 by 2, that means 8. And speed of the water or current stream, ఇది minus ఇది by 2 అంటే 10 minus 6 by 2, that means you will get 4 by 2. Here it is 2 kmph and this one is also kmph. బోట్ స్పీడ్ అడిగితే 8 kmph, లేదంటే వాటర్ స్పీడ్ అడిగితే 2 kmph. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ క్లారిటీ అండి. క్వశ్చన్ క్లారిటీ అంటే ఏదైనా చేసేచ్చాము. విల్ గో విత్ ద థింగ్. ద కరెంట్ ఆఫ్ ద స్ట్రీమ్ రన్స్ ఎట్ 4 kmph. A boat goes 6 kilometers and back to the starting point in 2 hours. The speed of the boat in still water is. The current of the stream runs at 4 kmph. అంటే మనకి స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు 4 kmph అని. ద బోట్ గోస్ 6 kilometers అంటే డిస్టెన్స్ కూడా ఇచ్చాడు 6 kilometers అండ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ 2 hours. అంటే 6 kilometers వెళ్ళి వెనక్కి రావడానికి 2 hours పట్టిందంట. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. స్పీడ్ ఆఫ్ ద బోట్ని ఎక్స్ అనుకుందాం, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వేసుకుందాం. ఈక్వేషన్ ఫార్ములా వేసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు, ద కరెంట్ స్ట్రీమ్ రన్స్ అంటే వాటర్ స్ట్రీమ్ ఫ్లో ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. కరెంట్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈజ్ 4 kmph. 4 kmph. మనం ఏం చేద్దాం అంటే బోట్ స్పీడ్ అనుకుందాం. బోట్ స్పీడ్ మనం x kmph అనుకుందాం. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమైంది, ఎ బోట్ గోస్ 6 kilometers అండ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్. ఇలా ఏదో వెళ్తుంది. ఇక్కడ 2 points ఉన్నాం, ఏ ఇది బి అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 kilometers ఇచ్చాడు. రైట్. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి టోటల్ టైం ఎంత అన్నాడు, 2 hours అన్నాడు. వెరీ సింపుల్. నౌ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఇండివిజువల్గా కరెంట్ బోట్ ఇచ్చాడు కాబట్టి అప్ స్ట్రీమ్ వాల్యూ ఎంత, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత కనుక్కోవాలి. రైట్. అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి అంటే ఏం చేస్తాం మనం, ఇది మైనస్ ఇది అంతే కదా, x minus 4, దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్ వాల్యూ. డౌన్ స్ట్రీమ్ అంటే ఇది ప్లస్ ఇది x plus 4, ఇది స్పీడ్స్ అనమాట. నౌ మనకేమి ఇచ్చాడు, విల్ ఫైండ్ ది వాల్యూ. ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏ టు బి. ఏ టు బి అంటే ఇట్స్ అ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ గివెన్ యాజ్ x plus 4 kmph అండ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చాడు. మనకి టైంకి రిలేషన్ ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. డిస్టెన్స్ 6 బై స్పీడ్ ఎంత, x plus 4. దట్ ఈస్ ద వన్ థింగ్. నౌ ఇప్పుడు మనం చేద్దాం, బీ టు ఏ తీసుకుందాం. బీ టు ఏ స్పీడ్ ఎంత అంటే బీ టు అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి స్పీడ్ ఈజ్ గివెన్ యాజ్ x minus 4 అండ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు సేమ్ 6. సో t2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ మీన్స్ 6 బై x minus 4. నౌ టోటల్ టైమ్ t1 ప్లస్ t2 అంటే t1 ప్లస్ t2 ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో మనకి t1 వాల్యూ తెలుసు, ద వాల్యూ ఈజ్ 6 బై x plus 4 ప్లస్ t2 వాల్యూ తెలుసు 6 బై x minus 4, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ x. రైట్. సింప్లిఫై చేద్దామా, what will get x plus 4 into x minus 4, what will get the thing here, LCM ఏమవుతుంది, x square minus 4 square అనేది LCM అవుతుంది. సో బెస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్ అప్పుడు ఈజీ చేసుకోవాలమ్మా. ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, 3 times క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది. రైట్. సో 3 into x minus 4 plus 3 into x plus 4 is equals to 1. రైట్. సో 3x minus 3 4 is 12 plus 3x plus 12 అంటే minus 12 plus 12 క్యాన్సిల్ అవుతాయి. 3x plus 3x అంటే ఎంత ఉంటుంది మనకి, 6x ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాను 6x
బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. దీన్ని అటువైపు తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 6x అటువైపు తీసుకెళ్దాం. మైనస్ 6x మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి రూట్స్ కనుక్కోండి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x అంటే మన లాజిక్ ఏంటంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ రెండు కింద స్ప్లిట్ చేసినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ రావాలి. మైనస్ 16ని మనం ఎలా రాసుకోవచ్చు? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ 8 ఇంటూ 2 రాయొచ్చు. దాన్ని విల్ గెట్ మైనస్ 8 ఇంటూ 2 అంటే 8 2 16. అదే రెండింటిని యాడ్ చేసాం అనుకో మైనస్ 6 ప్లస్ 2 దాన్ని విల్ గెట్ మైనస్ 6. ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసి ఉంటుంది మీకు, రైట్? అండ్ ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తాం, లేదంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది 0 చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 8 వస్తుంది. ఇది ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ 0 మైనస్ 2 వస్తుంది. ఎక్స్ అంటే ఏమనుకున్నాం? ద స్పీడ్ ఆఫ్ ద బోర్డ్ అన్నాం. ఎప్పుడు కూడా స్పీడ్ నెగిటివ్లో రాదు కాబట్టి ఇది కన్సిడర్ చేయం. నౌ ద స్పీడ్ ఆఫ్ ద బోర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 kmph. రైట్? ఈ సింప్లిఫికేషన్ అంతా చేయడం ఈజీయే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఈక్వేషన్ వేసుకోవడమే కొంచెం టఫ్ అమ్మ. ఆ ఈక్వేషన్ వేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్, రైట్? మళ్ళీ చెప్తాను వినండి. వాడు ఏం అడిగాడంటే వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ స్పీడ్ ఇచ్చాడు 4 kmph. మనకి బోట్ స్పీడ్ ఇవ్వలేదు, వాడు బోట్ స్పీడే అడిగాడు. సో మనం ఏమనుకుందాం అంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్స్ టు x kmph అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి, రైట్? ఇంకా ఏమన్నాడు? ఒక పాయింట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక బోటు ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి మళ్ళీ ఏకి రావడానికి 2 hours పట్టింది అన్నాడు, రైట్? ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ టోటల్ టైమ్ ఇస్ 2 hours. అండ్ ద రెండింటికి మధ్య డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈక్వల్స్ టు 6 kilometers అన్నాడు. అంటే ఏ నుంచి బీకి డిస్టెన్స్ 6 kilometers ఇచ్చాడు. నౌ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైం అనేది టోటల్ టైం ఇచ్చాడు కాబట్టి టైంని స్ప్లిట్ చేద్దాం. పైనుంచి కింద రావడానికి ఎంత టైం పడుతుంది, కింద నుంచి పైకి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం? పైనుంచి కింద రావడానికి పట్టే టైంని కింద నుంచి పైకి రావడానికి పట్టే టైంని యాడ్ చేస్తే 2కి ఈక్వల్ అవ్వాలి, రైట్? సో పైనుంచి కింద రావడానికి వీల్ గో విత్ డౌన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ వేద్దాం. డౌన్ స్ట్రీమ్ అంటే పైనుంచి కిందకి రావడానికి ఇన్ఫర్మేషన్ వేద్దాం. పైనుంచి కింద రావడానికి స్పీడ్ ఎంత వస్తుంది? స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఇట్స్ అ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండు స్ట్రీమ్ని యాడ్ చేయాలి. సో స్పీడ్ ఈజ్ కన్సిడర్ ఎక్స్ ప్లస్ 4, రైట్? డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 6 ఇచ్చాడు కాబట్టి 6. నౌ టైం ఎంత పడుతుంది? టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, రైట్? అంటే డిస్టెన్స్ 6 బై స్పీడ్ ఎంత? ఎక్స్ ప్లస్ 4. అది పైనుంచి కిందకి రావడానికి కాబట్టి విల్ కన్సిడర్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 6 బై ఎక్స్ ప్లస్ 4. పైనుంచి కింద రావడానికి కాబట్టి పక్కన పెడదాం. నౌ కింద నుంచి పైకి రావడానికి ఇన్ఫర్మేషన్ వద్దాం. స్పీడ్ ఎంత? సో డిఫరెన్స్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 4, అది స్పీడ్. ద సేమ్ డిస్టెన్స్ అనేది 6 kilometers. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. D ఈక్వల్స్ టు 6. నౌ కింద నుంచి పైకి రావడానికి టైం ఎంత పడుతుంది అంటే విల్ కన్సిడర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ మీన్స్ 6 బై ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు మనకి T1 వాల్యూ వచ్చింది, T2 వాల్యూ వచ్చింది. T1 ఎంత వచ్చింది? 6 బై ఎక్స్ ప్లస్ 4. T2 ఎంత వచ్చింది? 6 బై ఎక్స్ మైనస్ 4. వాట్ టోటల్ టైం? T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాడు. టోటల్ టైం 2. కింద నుంచి పైకి వెళ్ళి పైనుంచి కింద రావడానికి 2 hours ఇచ్చాడు, రైట్? సో T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటాం. సో T1 ప్లేస్లో 6 బై ఎక్స్ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ T2 ప్లేస్లో 6 బై ఎక్స్ మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సేమ్ థింగ్ 6 బై ఎక్స్ ప్లస్ 4 అండ్ 6 బై ఎక్స్ మైనస్ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అది దేనికి ఈక్వల్? 2కి ఈక్వల్ అన్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 8. ఎక్స్ వాల్యూ 8 వచ్చింది, రైట్? సో ఎక్స్ అంటే ఏమనుకున్నాం? ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అనుకున్నాం, రైట్? దెన్ వీ కన్సిడర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ వస్తాయమ్మా. ఒకటి 8 వచ్చింది, ఒకటి -2 వచ్చింది. స్పీడ్ అనేది ఎప్పుడు కూడా మైనస్లో కన్సిడర్ చేయం కాబట్టి మనం 8 తీసుకుంటాం. గాట్ ఇట్? డన్. సో దట్ ఈస్ రిగార్డింగ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇంకా ట్రైన్స్ ప్రాబ్లం చేద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాం. ఎప్పుడైనా కానీ యాప్టిట్యూడ్లో క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ద ఓన్లీ థింగ్ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, క్వశ్చన్ అర్థమైతే ప్రాబ్లం ఎలా అన్నా సాల్వ్ చేయొచ్చమ్మా. మేబీ 1 minute పట్టేది 1.5 minutes పడుతుంది. కాన్సెప్ట్ క్లియర్గా ఉండి క్వశ్చన్ అర్థమైతే ప్రాబ్లం ఎలా అన్నా సాల్వ్ చేయొచ్చు,
రైట్. ఏ కంపెనీ కన్నా యూ హ్యావ్ 1.5 minute కూడా మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా 1 minuteలో సాల్వ్ చేసే క్వశ్చన్లే. రైట్. క్యాప్జెమిని ఏదైనా కానీ బేసిక్స్ ఇస్తాడు. సో బేసిక్స్ అంతా క్లియర్గా ఉండాలి. అంతా క్లియర్గా ఉండాలంటే డైలీ ఒకసారి రిఫర్ చేయాలి. రిఫర్ చేయకుండా నాకు ఇప్పుడు అర్థమైంది, చెప్పింది అర్థమైంది, అది మైండ్లో ఉంది, నేను సాల్వ్ చేసేస్తానంటే అవ్వదు. ఎందుకంటే మేబీ ఈ క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా. రైట్. మోడల్స్ మార్చొచ్చు. మనకు ఉన్నది 3 వేరియబుల్స్. 3 వేరియబుల్స్ని ఎలా అన్న అడగచ్చు. ఆ ఎలా అని అడిగి సాల్వ్ ఎలా చేస్తామంటే క్వశ్చన్ క్లియర్గా ఉండి కాన్సెప్ట్ తెలిస్తేనే సాల్వ్ చేయగలం. అదర్వైజ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాం. రైట్. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే ఆన్సర్ ఆప్షన్స్ తీసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇలా క్లియర్గా ఉన్నప్పుడు ఆన్సర్ ఆప్షన్స్ తీసుకుని సాల్వ్ చేయడం ఎలా అన్నది క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను నేను. డైరెక్ట్ ఏం చేస్తాను అండి, ఈ ఆన్సర్ ఆప్షన్ 8 అనేది తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, సాటిస్ఫై అవుతుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఆప్షన్ సాటిస్ఫై కావు. అది ఎలా సాల్వ్ చేయాలన్నది మనం ఎగ్జామ్ పేపర్లో డిస్కస్ చేస్తాం, అప్పుడు చెప్తాను. సరేనా? కీప్ ఆన్ ప్రాక్టీస్. టేక్ కేర్.